కోటేశ్వర ఇందురావా భక్తులను కాపాడరావా మంగళారతి నీకు నా గురవే గైకొను సర్వా లింగమూర్తి నిజంగైదురావే మంగళారతి నీకు నా గురవే గైకొను సర్వా లింగమూర్తి నిజంగైదురావే ఓం హిరణ్యపాత్రం మదమ పూర్ణం దదాతి మధుయోతాని మామూలుగానే మీరు పెళ్లి చేసుకుని వచ్చారు కదా, అవును. కానీ ఎప్పుడు మీకు ఇట్లా జరిగింది దేవుడు రావడం ఇట్లా అనేది ఎప్పటి నుంచి మీకు మొదలైంది? ఆ శివయ్యతో మాట్లాడడం మా బాబు డెలివరీ అయినాక అంతవరకే ఒక సంవత్సరం కిందనే అనిపించేది, పూజ అంటే ఇష్టం అనిపించేది. మా అమ్మ వాళ్ళు అక్కడ కర్నూలు సైడు గంగాదేవికి పూజ చేస్తుంది. దాంట్లో నుండి గంగమ్మ వచ్చినట్లు, పైకి ఇట్లా లేవట్టినట్లు, ఇట్లా నాగులు పెట్టినట్లు అని సంతోషంగా చూపించేది. అని ఎవరికి చెప్పలే. ఇంకా మటన్ చికెన్ ఇవన్నీ తిన్న వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళ వద్దకు పోవద్దు, అట్లా అలా అనిపించేది. చిన్న పెళ్ళి కాకుండా. అంటే పెళ్ళి ఏంటి బలవంతంగా చేశారా? చేసుకోమని వద్దన్నావా? ఏమోలే, నాయన చెప్పిన పెళ్ళే చేసుకోయినా అని మస్తు తిప్పలు పడ్డాం. అది మస్తు కష్టాలు పెట్టిండు కూడా మా ఇంట్లో. అన్నీ చేసినా అయిపోయింది. ఇంకా శివునికి అర్థమైన. ఎలా అమ్మా, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఏది శివుడి దగ్గర రావడం, ఆయన మీతో మాట్లాడడము అట్లనా? అక్కడ గుడికి వెళ్ళినాం సార్. ఎక్కడ, ఏ గుడికమ్మా? నంది గుడికి 10 గంటలకు పోయినాం. 12 గంటలకు నాకు వచ్చింది ఆయన. టెంకాయ కొట్టినాం. అందరూ చూస్తున్నారు, భజంత్రి అవన్నీ ఉండేవి. అక్కడ పోయి చూస్తున్నాం. చూస్తుంటే మా అక్క తోటి కోడలు, నువ్వు ఇవన్నీ పట్టుకో, నువ్వు టెంకాయలు కొట్టు అని అందరు గమ్మత్తుగా నాకు ఇచ్చిండు. నన్ను సరే నేనే కొడతా, లేకదే బోల శంకర్ లాక్క కొడతా అని నాగేండు వాళ్ళు. పట్టు నిజంగానే అని చెప్పిండు. వాళ్ళు వెళ్ళిపోయిండు, నేను ఆడనే ఉన్నా. ఇట్లనే కడప కాడ మొక్కుతున్నా. ఇద్దరు ఇట్లా బాబులు, ఒక 10-12 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. బాబు జరగండి, మీరు ఎంతసేపు అయినా జరుగు, నేను కూడా మొక్కి వెళ్ళిపోతా అని అన్నా. ఆ పిల్లలు నాగిండ్రు పాపం. నాగి పక్కకు జరిగిండ్రు. టెంకాయలు కూడా తీసుకోలేదు. ఓకే, ఇక్కడోడు అక్కడోడు ఉన్నాడు, టెంకాయలు కూడా తీసుకోలే. 5 టెంకాయలు కొట్టేసిన. 6వ టెంకాయకు ఎట్లనో కళ్ళు మూసుకొచ్చినట్లు అయింది. నాకు తెలియదు, నాకు ఇంక ఇట్లా దేవుడు వస్తాడనే తెలియదు. ఏంటికి కడుపులో విసుకు ఏమైనా చక్కెర వస్తుంది అనేది తెలియదు. తినేపోయినావు ఇంటి దగ్గర. ఎందుకమ్మా కడుపులో విసుకుతుంది అన్నారు ఆ పిల్లలు. అంటే ఏమో నాన్న తెలుస్తలేదురా అన్న అన్నారు. ఇంకా ఆ స్వామి నుండి ఇట్లా వెళ్తిరి వచ్చేసింది, అమ్మ నుండి ఇప్పుకొని వచ్చేసింది. అంతే వచ్చేసి ఇంకా ఏమైంది కూడా నాకు తెలియదు. ఇంకా 2 రోజులు తెలియదు, ఎక్కడ పోయింది కూడా తెలుస్తలేదు ఆత్మ. అట్లయింది. అన్నీ పరీక్ష పెట్టిండు, మస్తు పరీక్ష పెట్టిండు స్వామి, ఆయన దయ. కొన్ని రోజులైతే ఎక్కువ ఇట్లా భజంత్రి కాదు, డోలు కొడతారు చూడు. వాళ్ళు డోలు కరెక్ట్ కొట్టకపోతే వాళ్ళని పోయి కొట్టొచ్చేది మీనుకొచ్చి. నువ్వు మంచిగా వాస్తలేవు, నువ్వు వాయిద్యం ఎందుకు తీసుకున్నారు నువ్వు డోలు, ఇది నాది, ఇది డోలు, మళ్ళీ ఇది శివయ్యది అని వాళ్ళని కొట్టేదంట. నేర్పించింది అట్లా చాలామందికి. ఇక్కడ ఆ గిరు నేర్పించింది అనమాట. ఇటుకి వెళ్ళిపోతే ఇంక అమ్మ పట్టుకుంటుందని కొందరు భయపడుకోండి కూడా, బంద్ చేసుకోండి తాగేది కూడా, తాగేది తినేది.
ఇంకా కొందరేమి ఇంకా నడుచుకోండి మంచిగా. ఇంకా వారం సోమవారం గుడికి పోవాలా, వెళ్ళిపోవాలి అనిపించేది. 7 కాకముందుకు ఉంటే ఇంకా వెళ్ళిపోదాం పాప అనేది. ఎట్లా అని ఇంకా కడప మొక్కు పా అనేది. ఇంకా కడప మొక్కించి పాదం పెడితే గుళ్ళె పాదంకి ఉరికేది. ఎవరు ఊరికి రాలేకపోయేది. 4-5 అందెల గుళ్ళె పడేదంట నేను. అబ్బో, ఇట్లా మీ పిల్లలు లాకటోళ్ళు అట్లా మనం కూడా చూడాలి. అమ్మ బయటకు వచ్చినప్పుడు ఆమె ఎట్లా ఉరుకుతుందో, ఆమె వెంట పోవాలి, ఆమెను పట్టుకోవాలి చెయ్యిని అని చూసింది. చాదం కాలే, వాళ్ళకి ఎవరికి కాలే. అట్లా పందెం వేసుకొని కూడా తిరిగిందంట, కానీ నాకు తెలియదు ఎవరు కాలే. అట్లా చాలా నడిపించింది. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆపరేషన్ అయింది మాకు. అమ్మ వచ్చి గర్భసంచి తీపించుకో అని ఇట్లా ఇంతెత్తు బాపలాకి వచ్చి చెప్పింది. ఇంకా ఈ టైంలో 10:30కు పో తీపిచ్చేది, మంచిది కాదు, మనం పోవాలి అని అన్నారు. ఏంది నాకు ఈ పని చెప్తుంది, నాకు తెలియదు స్వామి, ఏం తెలియదు నాకు. ఇవన్నీ బేడగీట మాట్లాడేదాన్ని కూడా కాదు నేను. ఉంటే ఇంట్లో లేకపోతే లేదు, అంతే. అవునమ్మా ఇట్లా అయింది పో అని అన్నది. చేయించుకొని వచ్చిన తర్వాత ఇంకా ధ్యానాన్ని కూర్చోబెట్టుకొని ఇరేక రోజు ఫస్ట్ రోజు ధ్యానం చేయాలి అంటే మా చిన్న పిల్లలు అన్నం పెట్టే దిక్కు లేడు మా ఇంట్లో. ఏమైంది దయం పట్టింది అనుకుంటారు, తెలియదు కదా జనాలకు. మా పిల్లలు ఇట్లనే కాళ్ళు పట్టుకొని అమ్మ పోతుండు అని ఏడ్చిండు. మాకు ఇప్పుడే ఎవరు చూస్తలేరు, నువ్వు పోతే ఎవరు పెట్టరమ్మా, మాకు అన్నం కూడా పెట్టరు. పిల్లలు చిన్నవాళ్ళు కదా, మరి చిన్న పిల్లలు సార్, ఎంత బాగుంది. మీకు తెలిసేది కాదు. నాకే ఎవరు పిల్లలు ఎవరు ఇల్లు ఎవరు నాకు అవసరం లేదని నాకు వాళ్ళే ఏడుస్తున్నారు. నాకెవరు లేరు నాకు అని నాకు మనసు. వాళ్ళే బిగ్గా పట్టుకొని ఏడిస్తే అయ్యో పిల్లలు కదా అని మళ్ళీ అనిపిస్తుంది. నేను మళ్ళా వస్తా రావంట కదమ్మా అని ఇంకా పిల్లలు బాగా ఏడ్చింది. ఇంకా మీ దగ్గరనే ఉంటా అని చెప్పినాక అట్లా నా పిల్లలు పొద్దున్నే పాలు తీసుకొని వచ్చేదంట. మా అమ్మ వస్తుందేమో ఆడ పూజకు అన్ని పాలు ఇవ్వాలి కదా, నేనేం తాగేది లేదు చేసేది. వీళ్ళతో కూడా మాట్లాడేది. 10:15కు కిందికి వచ్చి 1 నిమిషం ఇట్లా కూర్చొని వెళ్ళిపోయేది. వాయుభక్షణ చేయించింది ఈ రేఖ రోజు. తెల్లవారుదాన 3 గంటలకు లేవాలి, జాగంట కొట్టేది స్వామి. ఇంకా ఆ టైం అయ్యేది అని ఇట్లా అనేది. ఇంకా దిగి వచ్చేసేది. ఎవరు పిండొద్దు బట్టలు, ఎవరు చేదియొద్దు నీళ్ళు, ముట్టుకునడమే లేదు ఎవరు. ఇంకా బట్టలు గట్టి వినుకోవాలి, మిది వినే వేసుకోవాలి, మిది వినే అక్కడనే ఇంకా మళ్ళీ ఇంకెవరు వచ్చేది ముట్టుకునేది కూడా లేదు ఆ బట్టలని. ఇంకా అట్లా పోయి వాయుభాషనే వేయించింది నాకు. ఒకసారి 9 రోజులు, ఒకసారి 11 రోజులు, 5 రోజులు చేయించింది. ఇట్లా 5 మాటలు ఇంకా చేయించలే. ఆ టైంలో ఎలా ఉండేది మీకు? అది చెప్పరు రాజంతు, మీకు చెప్పేది కాదు, నేను వినేది కాదు అన్నట్లు. మొత్తం సర్వం ఆయననే. అన్ని రూపంలో చూపించేది నాకు. ఇట్లా నడుముకు అటువంటి కలర్స్ వేసుకొని మా పైననే సముద్రం బారిచ్చేది. పైన దాంట్లోనే ఈత కొట్టించేది నన్ను. ఆయన ఈత కొట్టేది. మళ్ళా దాంట్లో నుండి ఈతలా ఇట్లా తువాల్స్ చేసి నీళ్ళు తీసుకొచ్చి నాకు వచ్చినట్లు అయ్యేది నోట్లో. అట్లా అయ్యేది. స్వామి అమ్మ ఇద్దరు పోదందా వద్దు తింట్లా మనకు, ఇంకా అయిపోయింది నీకు,
దీంట్లో బంధమే లేదు, ఎందుకు నీ బంధంతోనా అని అనేది. నేనేమన్నిక రాదుగా స్వామి, పిల్లలు ఉండరు అని కూడా అనలే. అందరూ నా పిల్లలు, అందరు నీ వాళ్ళు. సరే ఇంకా నీ ఇష్టం అమ్మ, నువ్వు ఎక్కడ రావంటే అక్కడ వస్తావు చెప్పేసి. అంటే స్వామి ఏమి కొన్ని రోజులు నడవాలి దీన్ని, నడిచినాక మనం అందులోకి పోదాం, అందరికీ తెలియాల నడవాలి ఈ బాట, ముండ్ల బాట ఇది చక్కటి బాట తెలియాలి. ముండ్లన్నీ పోయి చక్కటి బాట వస్తుంది, చక్కబాట వచ్చింది ఇంకా అన్నాడు స్వామి. చక్కటి బాట వచ్చింది, ముళ్ళన్నీ ఇరిగిపోయినవి, పక్కకు తొలిగిపోయినవి, తొండంతో ఊపుతున్నాడు. అయిపోయింది పా కదా అని అన్నాడు. ఇంతే అన్నాడు స్వామి. మళ్ళీ ఎట్లా నువ్వు ఇట్లా అంటావు, ఎట్లా స్వామి అంటే, అవును నువ్వు జపం చేసుకో, ధ్యానం చేసుకో, గుళ్ళ దీపం వెలిగి ప్రజలు వస్తారు, చూసుకో వాళ్ళని. ఇంకా నీకు అప్పుడు చెప్తారు కదా సార్, ఇవి ఇచ్చేది కాయలు ఇవి అని. అట్లా అన్నీ కుప్పపోసిండు. కుప్పపోసి 3 భాగములు 3 కోసే అన్నాడు. కాకరకాయలు ఏంటి స్వామి అని అడిగిన. అంటే ఒక దుష్ట శక్తులు అని అన్నాడు. దుష్ట శక్తులని కోసిపడేయాలి, మంచి దాంట్లని ఉంచుకోవాలి, ఇంకో దాంట్లని పారదోలాలి అన్నాడు. నీ ఇష్టం అన్నాడు. ఇంకా ఒక దస్త్రం ఇస్తా, దస్త్రం తీసుకో అన్నాడు. నాకు దస్త్రం అంటే కూడా తెలియదు స్వామి అన్న. నీకు ఇస్తా తీసుకో అంటే, అట్లా నా స్వామి నాకేం తెలియదు, నీ ఇష్టం అన్న. మళ్ళీ ఏం దస్త్రం స్వామి అంటే, సోమశిస్త్రముల సోమశిస్త్రముల ఉండే జలని తీసుకొని అందరికి తీర్థం పోయి అన్నాడు. తీర్థం పోయి అన్నాడు. సరే అన్న. అవి మురిగిన చెట్లకు ఈ తీర్థం పోస్తే ఉరికిపోతావు అన్నాడు. అట్లా స్వామి నాకు తెలియదయ్యా, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు, ఎక్కడనో ఏమో ఉన్నదానికి నువ్వు అన్నదియా నేను అంటే, నాకు నీకంతే ఎవరు లేరమ్మా, అందరూ నీ వాళ్ళే, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని అంటావు అని, అందరు నీ వాళ్ళే. ఇంకా మా వాళ్ళు, మా అక్కలు, అన్నోళ్ళు, మా కూతురోళ్ళు, ఏం దయ్యం పట్టింది, ఏం దొలుకొని వస్తే ఈ శక్తి కూడా మన ఇంట్లో చేరుతుంది అని 5 ఏళ్ళు ఎవ్వరు పలకరేలే, మాట్లాడ కూడా లేదు. ఇంకా మాతోన కూడా ఫోన్లు లేవు, మాటలు లేవు, మమ్మల్ని చూసిందే లేదు. నీ ఇష్టం మంచిది అనుకొని నేను మడసాను. మా చిన్నమ్మ డెలివరీ అయింది. డెలివరీ అయితే ఇంక మా ఆయనని తోలిచ్చిన, మా భర్తని. కనిపిస్తుంది కదా కన్నది పేగం, పోయి ఇచ్చిరా ఏమన్నా పాపకి ఇట్లా అయింది, మళ్ళీ నేనేం ముట్టుకుంటట్లేదు అంటే, ఆడిపోతే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఆడబిడ్డ తీసి బయటికి పడేసినట్ట, దయ్యం వచ్చింది అని, పిశాచి వచ్చింది. మా ఆయన ఇంకా తినకుండానే చక్కగా ఏడ్చుకుంటూ వచ్చిండు. బయట చల్లేసిండ ఆయన ఎదురుగానే. నెయ్యి అన్నీ కొన్ని కాండం తీసుకుపోతాం కదా, పెళ్ళి ఇట్లా కానిపోయితే లాంఛనం, అవన్నీ బయటికి పట్టి ఇసిరి పట్టేస్తే అవి ఇంటి ముందరకు ఇట్లా వాడేసిన దాడివి అవి పందులు వచ్చి తింటుండే మస్తు బాధ అయిందంటే ఇంకా మా భర్తకు. ఇంకా మన బతికింతే, ఇంకా ఎవరి దగ్గర పోద్దు మనం అని ఏడ్చిండు. ఇంటికి వచ్చి తిన్నాడు. ఇంకా అంతవరకు తినలే. శంకరాచార్య ఇంకట్లా చెప్పిండు, అమ్మ ఉంది మంచిగాని ఈ జనాలకేం తెలుసుకుంటలేరు. ఏంది ఇంకా ఈ దస్త్రం తీసుకున్నారమ్మ అప్పుడు మీరు తీసుకున్నా, ఇచ్చిండు. తెలిసింది అప్పుడు అది ఏంటి? ఇట్లా ఇచ్చిండు, ఇట్లా పెట్టిండు దీని మీద, ఇట్లా పట్టమన్నాడు. ఇట్లా తీసుకున్నా ఏం దస్త్రం అని అడిగిన. నీ ఆత్మదర్శనం అన్న. దస్త్రం ఇది అన్నాడు. నాకు తెలియదు ఇది ఇది కూడా తెలియదు స్వామి అన్న. లేదు నువ్వు ఓడి తీసుకో అన్నాడు.
అంతే తీసుకొని స్వామి. ఉమ్. ఇంకా ఇట్లా ఎక్కడ చూసినా ఒక 3-4 ఏళ్ళు అన్నీ ఓంకారమే కనిపించింది ఇంట్లో. పాలు ఉడుకుతుంటే ఓంకారమే, ఇట్లా పైనకి ఇట్లా పిల్లలను చూసినా ఓంకారం, వాళ్ళ మాకు ఓం నమ శివాయన కనబడుతుంది. ఎందుకు నా ఒక మనసు ఇట్లనా, లేకపోతే నాకు ఏమన్నా అయిందా? పాలులా ఉడుకుతుంటే బాగా పాలిస్తున్నాయి మాకు, ఇంత దానికి పెడితే ఇట్లా దించడానికి పోతే దాని మీద శివుడు లింగం కనిపించేది. ఇంత వేడి దాంట్లో ఎందుకుంటాడు ఈయన తెలియదు మనకు. 7 దాంట్లో ఉండడని ఇంకా బాధపడేది. రొట్టె ఎప్పుడన్నా రొట్టె చేసి ఇట్లా చేస్తే రొట్టె మీద కూడా వాళ్ళే ఓంకారమే, బండల మీద ఓంకారమే, ఏడ చూడు ఓంకారమే. ఇంకా నీళ్ళ బిందె తీసుకొస్తే ఒక పసుపు పాదం, ఒక కుంకుమ పాదం. ఆ నీళ్ళు అత్తరు పన్నీర్ లాగా వాసన వచ్చేదంట, నాకు తెలియదు మంది. అదే అమ్మ నీళ్ళు తీసుకుపోతుంది, ఎంత సువాసన వస్తున్న నీళ్ళు. బిందె తోముకొని నీళ్ళు తీసుకొచ్చుకోవాలా, వంట చేసుకోవాలా, జపం చేసుకోవాలి. ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కాదు. ఒక 7-8-10 ఏళ్ళ స్వామి నా చేత కాకుండా అయినాక ఇల్లు తీస్తే ఏదో ఒకటి కతుకుతుండ. ఏం చేస్తారు అంతకుముందు అంతా ఇక మీరే సొంత పని. ఒకరిని ముట్టినిచ్చిందానిగా మేర్పోడు అన్నమైనా సరే, పప్పు అన్నం ఇష్టం అంతే, నాకు ఏం కూడా లేదు. చేసేది నీ ఎవరన్నా వస్తే ఇద్దరికి వాళ్ళకి పెట్టేది, 40 రొట్టెలు కొట్టేది, భక్తులు వస్తారేమో అని తెల్లార వరకు. వాళ్ళకి అందరికి పప్పు ఎన్న పెట్టేది, నా కడుపుని నేను ఇట్లా ఏది అంతే. ఈ ఏంటమ్మా ఈ పసుపు ఈ పాదం అమ్మవారు చెప్పింది, నువ్వు ఎవరు అని అడిగినా, ఏం దయానువా భూతానువా, ఎవరు నువ్వు పాదాలు చూపిస్తున్నావు, ఏం పాదం నువ్వు ఇట్లా అడిగినా, అట్లనా అని నవ్వింది. నవ్వుతావు కానీ నాకు రాదు. నన్ను మీరు నన్ను వచ్చి ఏం అవస్థ పెడుతున్నారు, తీసుకున్నా పోకుండా తెలియని దానికి వచ్చి తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతే ఏమవుతుంది మీరు అంటే, మేము విడిచిపోము అన్నారు. విడిచిపోమన్నారు. నువ్వు ఎప్పుడు పోవు, నీ చాలా దేశం వల్ల మేము ఇది చేసుకుంటాం అన్నారు. అని మళ్ళా ఇప్పుడు నువ్వు ఉండేది కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉంటావు, నా దగ్గరికి వచ్చి ఉంటావు అక్కడ అన్నారు. అది సమాధి స్థానం కూడా చూపించిండు నాకు మీకు. ఎట్లా ఉండేది, ఎట్లా చేసేది. భక్తులు ఆ సమాధికి మొక్కపోతేనే బాగుతారు అని చెప్పింది. ఎందుకు అట్లా చెప్పింది ఆ స్వామికి తెలుసు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు కంగారు పడలేదమ్మా? ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లారా మిమ్మల్ని, చూపిద్దాము ఏమన్నా మానసికంగా ఏమన్నా సమస్య ఉంది? ఎవరికి? ఇంట్లో వాళ్ళు. నాన్న ఎవరు తీసుకోవాలి ఇక్కడ లేరు, వణికిపోతారు. అది మిమ్మల్ని శ్రీశైలం ఎవరు తీసుకెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు శ్రీశైలం? మా భర్త తీసుకుపోయిండు, ఈ ఊరిలో ఒక 30 మంది తీసుకుపోయిండు. తీసుకుపోయి ఒక దేవతన దయమా భూతమా ఏం పట్టింది, ఏం శక్తి వచ్చిందో, ఎవడన్నా చేతబడి చేసిండు, ఇక్కడ ఉంటాయి కదా సార్ పల్లెటూళ్ళలో అని పోయిండు. పోతే ఇంకా రాలే. ఇక రా పార్వతమ్మ అని అన్నాడు అంతే. ఎవరు? స్వామి ఆడ జగద్గురు స్వామి శంకరాచార్య, శ్రీశైలం శంకరాచార్య. దాంట్లో ఒక 700-800 మంది ఉండొచ్చు స్వామి. దాంట్లో ఉంటే ఇక రామ్మ పార్వతమ్మ రాండి మీరు అంటే అందరు లేచిండు స్వామి. చాలామంది తెలియదు, మా లాగటోళ్ళరు తెలియదు కదా. నువ్వు కాదమ్మా నీ అమ్మాయిడు ఉన్నామ్మా అని అన్నాడు. ఆయన మంచం అట్లుంటే ఇట్లా కూర్చోయినా మేము, నువ్వమ్మా లేవు అని అన్నాడు. అని నీకు ఉపదేశం చేసి నీకు ఇస్తా, దయ్యం కాదు భూతం కాదు, నువ్వు ఎవరికి భయపడొద్దు అని అన్నాడు. మా ఊరు నుండి కొంటల్లో వచ్చిండు, ఇక్కడ నుండి కొందరు వేరే వాళ్ళు వచ్చిండు, మా భర్త వచ్చిండు, చాలామంది వచ్చిండు. ఏమన్నా దయ్యం అయితే అక్కడనే ఏదన్నా తొలకపోవాలన్నట్లు వచ్చిండు వాళ్ళు. సరే అన్న వస్తా అన్నా నేను కూడా.
వస్తే ఎక్కడన్నా దొరకవండి వస్తాను. అట్లా వేయించిన తర్వాత మళ్ళీ గుడికి పోయినాం. అక్కడ మంత్రోపదేశం చేశారమ్మా మీకు? చేసిండు. చాలా జనాలు వస్తారు. నువ్వు ఇంకా ఇప్పుడు 6వ పాదంలో ఉన్నావు, ఇంకా సగం పాదం ఏంటి ఈ జనాలలో ఉండేదాన్ని కావన్నారు స్వామి అంటే ఆయన ఇష్టం అన్న. సరే అన్న. నేను సరే అని కూడా అనలేదు. నాకు మీనుకు వచ్చిందమ్మ. నేనేమన్నానో నాకే తెలియదు. మా అయ్యగారు వాళ్ళకు మా భర్తకే తెలుసు ఆ సమస్య. ఇంకా మళ్ళీ గుడికి పోయినాం. అడుగు వేయించినాక అయ్యగారు అవద్దని చెప్పిండు అని ఈడ 2-3 అన్నారు. అంటే సరేలే గుడికి పోదామని అన్నాడు మా ఆయన. తొలకపోయిండు మా భర్త. పండుకో అన్నాడు. ఎందుకు నువ్వు ఎన్నడూ లేని నన్ను పండుకో అంటున్నావు? నా ఇష్టం, నేను వండుకుంటా అని అన్నా. లేదు పొద్దుగాల లేచేది ఉంది అని అన్నాడు. అంటే నువ్వు ఏం లేపినా నాకు తెలుసు, పండుకో అన్న. పండుకోయినాం. పండుకుంటే ఇంకా మా అత్త మా అవతల ఉంటే మా అమ్మని పిలుచుకొస్తా అన్నాడు. పిలుచుకరా అన్న. మా అత్త మా పొద్దున్న తెల్లారినాక ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు. గణేష్ వచ్చిండు. కిటికీ ఉండేనమాట ఇట్లా పెద్దగా. నువ్వు సత్యమైన దానవైతే ఇప్పుడు లేచి వస్తావు, లేకపోతే రావసుడు నువ్వు వస్తావా రావా అని అన్నాడు గణేష్. స్వామి నీ దయ ఉంటే వస్తా, నువ్వు ముందర అడిగేలేస్తే నేను వస్తా అన్న. అంటే ఇంకా వాళ్ళు 200 నిమ్మకాయలంట, 108 టెంకాయలు, 5 కిలోల పసుపు, 5 కిలోల కుంకుమ అవన్నీ తీసుకొని వస్తున్నారు చూడన్న. నేను లేపుతారు, లేవకుండా ఉండొద్దు, ఒక జత బట్టలు పెట్టుకున్నాడు. ఆయన స్వామి చెప్పిందే వినాయకుడు చెప్పాడు. వచ్చి ఇంకా ఇంటి ముందర శంకుదుతున్నాడు 1 గంట రాత్రి. నాకు శంకుదుతుండే ఈ టైంలో అనుకొని దుడిగిన లేచి కిటికీలా చూసిన, ఎవరు కనబడలే. ఏమో నా ఊగా అట్లా ఊకగానే అనుకుంటుందేమో అనుకుని నా మనసు అట్లా అయిందేమో అనుకో. మళ్ళీ కొంచెంసేపుడుకు ఇంకా గణేష్ వచ్చి లేవమ్మా లేవు అని ఇట్లా భుజం మీద కొట్టిండు. ఎందుకు స్వామి అంటే లేవమ్మా పోదందా అని అన్నాడు. సరే అన్న అని లేవు అని అన్న. అంటే ఇప్పుడు ఎంత అయింది టైం అంటే 1 గంట అయింది అన్న. 1 గంట అయిందంటే ఇంకా పోదందా, ఇప్పుడే పోవాలి మనం అన్నాడు. సరే అన్న. సరే అని వెళ్ళిపోయినాం. మాతో నాకు కుంకుమ పసుపులు ఏంటివి లేవు, ఆ దొంగలు తెచ్చుకోండి వాళ్ళు అవన్నీ మా కొరకు అని కట్టెక్కినాం. ఇన్నుంటే అంత దూరం పోయినాక నువ్వే ముందు నడవాలన్నారు నాని. వాళ్ళు 5-6 మంది ఉన్నా మమ్మల్ని ముందు పోవాలని అన్నాడు. సరే రండి, నేను పోతే నువ్వు రండి అన్న. నేను పోయినా. అరే ఉరుకుతుందిరా అమ్మ, మన శాతనైతే లేదు, దగ్గు వస్తుంది, ఏంది రావట్లేకపోతుంది. మనం అనుకున్న మంత్రం ఒకటి, అమ్మ పోయేది ఒకటి అని. ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఎన్ముడితని, అందరూ వేరయ్యా చచ్చిపోయారు. చాటడు చెవులు కనబడుతున్నాయి, ఇంత ఇసురం గడిపిస్తుంది, తలంతా కినిమీనుకుంది, మాకు కనబడుతుంది, ఆమె ఉరుకుతుంది అని అంటున్నారు. నా వెనుకనే వస్తున్నారు, ఇవన్నీ అనుకుంటూ వస్తున్నారు అన్నని. ఏడ దిగుతుందో ఏడ నిలబడుతుందో ఆడ చీరలు కొట్టి మొత్తం నెత్తిన కొట్టి రావాలి అంటున్నారు వాళ్ళు. ఏడ నిలబడాలి. చక్కగా గుడికి వెళ్ళిపోయింది. గుడి కాడ 4 మూలల ఆంజనేయుని పటం వేసిండ్రు. చిత్రపటం వేసి అన్నీ కలర్లు పోసిండ్రు, ఆకులు పోసిండ్రు. దానిలో మీద పోసి వంకాయవి బజ్జీలు చేసిండ్రు, 4 మూలలు పెట్టిండ్రు. మళ్ళా నడమ వంకాయ బజ్జీలు పెట్టిండ్రు. పెట్టి పో నువ్వే తాళం తెరిచిపో అన్నారు. నేనే తాళం తెరిచిన, నాకేం భయం. తెరిచి ఇంకా బావి మీదకి పోయినా, నీళ్ళు చేదుకోయినా,
నెత్తిన పోసుకుపోయినా గుళ్ళకి పోయినా. అరే ఏందిరా ఏమో పోతుంది, అట్లనే పోతుంది. మనకి ఇవన్నీ పటం మీద దుంకా అవంతా నడిచిపోయా, ఏమైతే లేదు ఇంకేమైతే లేదని మనం తన్నట్లాడుతుండవు. అమ్మ మళ్ళా పూజ చేస్తావా అన్నారు. సరే చేస్తామన్నా. మళ్ళీ ఏమన్నా వంట చేస్తావా అన్నాడు. అంటే ఏం వంట చేస్తావు మధ్యరాత్రిలా స్వామికు, ఇది ఏంది వారం కూడా కాదు స్వామి, ఎందుకంటున్నావు నువ్వు అని అన్న ఒక ఆయన. లేదమ్మా ఏమైనా చేసి మన నైవేద్యం పెడితే బాగుండు అన్న. మీరు చేయండి అన్న. నువ్వు చేయమ్మా అని అన్నాడు. సేమే తెచ్చినావు, చక్కెర వేసి నీ పాలేసి పెట్టాను. సరే చేసిన పెట్టినాడ. పెట్టినాక ఆడ లోపల పెట్టినాక అరే అదో ఆ చెట్టు మీద మర్రి చెట్టు మీద ఎంత లావు కూసైందిరా, రామని పిలుస్తుంది, వినబడుతుంది, మనకు శబ్దము ఏమంటలేదు, మన ఎన్ని పైసలు ఖర్చా అని అనుకుంటున్నారు. నీ పైసలను కానీ ఏమన్నా నాకెందుకు, అవన్నీ మీరు చేసిన వాళ్ళు మీకు వస్తాయి, నాకెందుకు వస్తాయి. పిల్లలకు మగునికి దూరం అయిపోవాలి బద్మాషి అనుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు స్వామి. నేను ఏమనలేదు వాళ్ళని, ఎవరి కర్మ వాళ్ళే, నేనేమన్నా చేస్తే నాకు తలగని అనుకోయినా పూజ చేసిన, చక్కగా వెళ్ళేసి వచ్చిన. మళ్ళీ పొద్దుగాలే ఇంకా వాళ్ళకే ఒకరొకరు వేరి, వాళ్ళు మమ్మల్ని చేయాలన్న వాళ్ళే వేరిండు అంతే. నేను ఏమండి, నువ్వు మంచిగా రా, వాళ్ళు నేను పరిచయానికి వచ్చిండు అన్నాడు ఆయన. సరే అన్న. గణేష్ చెప్పిండు, నేనే పరిచయం చేయనికా పిలిచిండ్రు వీళ్ళలా, నువ్వేం భయపడక్కమ్మా అన్నాడు. సరే అన్న వచ్చేసిన అంతే. స్వామిని ఎలాగా పూజించుకున్నావు, ఎలా పట్టుకున్నావు వారు శివుణ్ణి? ఆడికి వచ్చిందన్న కదా, ఇంకా వారం పోవాలనిపించేది. మా తోటికోడలు నేను పోయేది. ఇంకా అయ్యగారు కూడా వచ్చేది, మా గురువు అనే ఆయన వంట చేసేది, మేము గుడికి అడిగేది, పూజ గురువే అనుకున్నాం. వీరభద్రయ్య గారు. ఎవరు చెప్పారు ఆయన మీ గురువు అని మీకు? స్వామి. ఎలా చెప్పారు ఆయన? గురువు అని చేసుకోవాలి మనం శంకరాచార్య దగ్గరికి పోయినాం, ఈయన గురువే అమ్మ మనకు, ఈ గురువు అనుకో అని అన్నాడు. ఆయన ఉన్నాడు కదా, శివుడే చెప్పిండు. శివుడు ఏమన్నాడు, నీకు ఉండాలా, నేను ఇచ్చిన కానీ నేను కనిపించని వాడిని కదా, ఇది పుణ్యం వస్తుంది, పుణ్యం రోజు గుడికి పోయి పాద పూజ, ఒక పంచ, ఒక తువాల్సు, పాలు పెరుగు తీసుకొని స్వామికి పాదాలు గడగ అన్నాడు. స్వామి చెప్పిండు శివుడు. చెప్తేనే అందరం మా అక్క అందరం కలిసి పోయినాం. ఆషాఢమాసంలో పుణ్యం రోజు పోయి కడిగినాం. ఏమి ఎక్కువ ఏమవుతులేమ్మా, రూపాయి పావులనే పెట్టన్నాడు. సరే అని అట్లనే ఇచ్చిన ఆయనకు, ఆయన చెప్పినట్లనే ఇచ్చిన, నేనేమి ఇవ్వలేదు. ఆయన ఏమనలేదు, ఇచ్చిన కాడికి తీసుకొని సంతోషపడ్డాడు. ఇట్లనే గుడికి అడగనీకి వస్తే మా చిన్న కూతురు కూడా మా ఇంట చిన్నపిల్ల వచ్చేది. వస్తే నాకు అమ్మ మూలలలో స్వామి ఉన్నాడు, అమ్మ ఉంది, నాకు భయం అవుతుంది, పిలుస్తుండరు అనేది ఆమె చిన్న మా చిన్న కూతురు. ఏం కాదులే బిడ్డ, ఏం కాదు, అంటే నేను దొరకపోతారేమో, వాళ్ళని పిలుస్తుండరు, నువ్వు గుళ్ళకి వస్తున్నావు, నిన్ను గట్టిగా గొంతు విసుకుతారేమో అని ఏడ్చింది 2-3 మాటలు. అట్లా కాదు నాన్న, ఏం కాదు నాన్న, ఏం కాదు, మిమ్మల్ని ఏం చేయండి మేము అని కృష్ణునిలాగా చెప్పిండట. ఆ పాప కానే లింగం కాడ వారం రావాలంటే వారం పోయినాం. ఆయన అభిషేకం చేసినాం. ఇంకా ఆయన లోపలనే ఉండం కానీ ఎక్కడ పోలేదు స్వామి, మాకు ఎవరు తెలియదు, ఏ ఊరు కూడా పోలేదు మాకు. అంటే శివయ్యతో ఎలా మాట్లాడేదాను అమ్మ నువ్వు? వచ్చేది చెప్పేది ఇంకా అన్నీ. ఏం అడిగేదానివి? ఏం అడగలేదు నేను, ఆయనను అడగలే. ఆయన ఏం చెప్పేవారు? ఆయన నువ్వు ఉండాలా, నువ్వు నా లోపలికి
రావాలా, నేను చేరించుకున్న నా ఆత్మలకు అని అన్నాడు ఆయన. అంతే. మరి ఎందుకు ఈ మనుషులకి ఇన్ని కష్టాలు పెట్టావు, ఇన్ని పెట్టావు నేను అడగొద్దు అన్నాడు. అవన్నీ అడగకూడదంట. నీవు ఎంత కష్టం వచ్చినా కష్టం చెయ్యి, నన్ను పూజించు, నాకు వచ్చిందని నన్ను మడసొద్దు, నేను ఇంగ పెడతా, నన్ను పోవద్దు, తినకుండా 2 రోజులైనా 3 రోజులైనా నన్ను పూజియకుండా వద్దు, నన్ను పూజ చేసుకో, జపం చేసుకో, ధ్యానం చేసుకో, నీ కడుపు నిండా అవుతా అన్నాడు. ఎవరిని అనొద్దు, ఇట్లా ఉండా అట్లా ఉండా, మీ ఊరికి వస్తా, ఆడొస్తా, ఈడొస్తా అని అనొద్దు. ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ మాట్లాడితే మన వాక్ అనేది తక్కువవుతుంది అన్నాడు. ఎందుకేమో అట్లా వాక్ అనేది చీడించి తక్కువ అవుతుంది అన్నాడు. ఎందుకు నువ్వు ఇంత ఉండి నాకు ఎందుకు చేస్తావు అట్లా అని నేను అడిగిన. లేదు నీ కాదు, ఎవరినైనా చెప్తుండా అట్లా అవుతుందమ్మా, నాకు ఇది బాగా కావాలి, అది బాగా కావాలి అనకు, నీకు ఇచ్చేదేమని ఇస్తాడు ఆయననే, నువ్వు ఎవరిని అనుకోవద్దు. ఇప్పుడు కొందరు వేరే సమాజంలో అనుకుంటారు కదా స్వామి, వద్దన్నాడు. అవన్నీ చెప్పొద్దు, అడగొద్దు, నీ మంచినే చూస్తాను, నీ ఒక్క కష్టం లేకుండా నీకు అన్నం పెడతా, పిల్లలకు నాకని లేదు, పిల్లలకు పెడతాను అంతే. నాకేమి పెట్టాలని ఆయన అడగలే. చాలా నీ భక్తులు మంచిగా కావాలా, నిన్ను కొలిచే భక్తులకు ఏ కష్టం రావద్దు స్వామి, అందరిని చల్లగా చూసుకో, నేను ఎట్లా మొక్కుతారా అని అడిగిన. నేను ఇంతే అడిగేది. నాకు బాగా కావాలా, నా కొడుకు అని కూడా అడగలే, బిడ్డ అని అడగలే, బిడ్డ చనిపోయింది కూడా అనలే. ఎందుకు స్వామి పరీక్ష పెట్టేది అని అన్నా. అంటే కొన్ని రోజులు ఉంటుందమ్మా, బాగా తీసుకొని వెళ్ళిపోతుందేమో అన్నాడు. చెప్పిండు. చెప్పిన మనం దీంట్లో ఉన్నాం కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మాకు అన్నీ బాకీ ఉన్నాం కదా, తీసుకొని పోవాలా మళ్ళా అన్నాడు. ఎప్పుడు మరి నువ్వు మామూలు స్థితికి ఎప్పుడు వచ్చావమ్మా శివయ్య? ఇప్పుడు ఆ స్థితిలో నుంచి ఏమీ తెలియదు. ఇంటికి కిందికి వచ్చి మళ్ళీ తీర్థం గురు పూజ చేసి మా వాళ్ళల్లో మా అక్క వాళ్ళు ఏం అక్కనే అందరం చేసి అందరం అయినాక మళ్ళీ 1 నెలకు మనం మనసులోది పిడుచుకోవాలంటే చాలా కష్టమవుతుండే. పచ్చి వాసన వచ్చేది నాకు, మన మనసులోనే ఒక పచ్చి వాసన వచ్చేది అన్నమాట. మళ్ళీ దీంట్లో వచ్చి తిరిగి కూర్చొని తిరగాలంటే కొంచెం టైం తిక్కమక్క అయ్యేది. అయినా ఇంకా ఆయననే వేడుకునేది. ఇంకా అంతే. అందరికీ తెలుసు, అందరూ వచ్చేవారమ్మా నీ దగ్గరికి, చుట్టుపక్కల ప్రజలందరూ అందరికీ తెలుసు, అందరూ వస్తారు. వచ్చి ఏం అడుగుతారు వాళ్ళంతా? ఏం అడగరు, అవన్నీ ప్రశ్నలు గీసినారు. మా దగ్గరికి వచ్చి ఇంకా మా అక్క వాళ్ళు వస్తే వాళ్ళతో తీర్థము అవి ఇప్పించుకొని పోతుండే. 1 సంవత్సరం అయినాక వాక్ ఇచ్చింది, మందిని చూసింది, అంతవరకు చూడలే. ఇంకా నడవాలన్నది, ఇవన్నీ చెప్పలే, అవన్నీ నడవాలన్నది అని నడిపించుకుంది. ఏం నడిపించిందమ్మా? మాటలు స్వామి, వాళ్ళ ఇప్పుడు ఒకరొకరివి అనే మాటలు అన్నీ వాళ్ళ బయట ఎన్ని వాళ్ళని అన్నీ అని చూసినాక ఇంకా శాంతమైపోయేది. జనమే శాంతమయ్యేది. ఎవరు అనుకున్న వాళ్ళు అనుకోని వాళ్ళ ఇష్టం. మనకు అవన్నీ ఇంకా గుడి దోగిరి, మళ్ళా తాళం వేసిరి, పూజ చేయకుండా, మళ్ళీ అగ్నిగుండం చేయకుండా అయ్యగారిని పిలుచుకుపోయేది. ఆడ ఏం చేయకుండా ఉంటే సరే ఆ సర్వేశ్వరుడు ఎట్లా పెడితే ఎట్లా అని పెట్టినాం, చేసినాం. ఆ తొక్కే టైంకి ఆయనంతకు ఆయన బుగులేసి వచ్చి అది తాళము వేసి మస్తు మాట్లాడాను. అయినా కూడా మేమేం పోలే, ఆయన ఉన్న అయిపోయినాకనే తాళం తెరుచుకున్నాకనే పూజ చేసుకొని పెట్టబడ్డాం. వాళ్ళు ఒక్కరు లేరు స్వామి, అట్లా తాళం వేసిన వాళ్ళు లేరు. ఇంకా తాళం తెరిచిండు, పూజ చేసుకున్నాం, పెట్టబడ్డాము. ఒకరొకరు వైరి లేదు, బండ్లు ఆపిండ్రు. అప్పుడు ఎక్కువ బైకులు కావు, సైకిళ్ళు లైన్లో పెట్టిండ్రు.
ఎద్దుల బండ్లు ఒక 2 పెట్టిండ్రు, తీసేసి వెళ్ళిపోయారు. అంత వాళ్ళు ఏం చేసినా ఏం ఉడిగిపోకుండా ఉండలేము మేము. వాళ్ళు ఎంత జనాలు అనుకొని ఏమన్నా అనుకొని ఊక పోతుండంటే, పైసలకు పోతుండంటే, ఈ బూత్ పండ్లు పెట్టుకొని పోతుండంటే ఎన్ని మాట్లాడాలని అంతమందిని అందరినీ గుంజేసి అమ్మాడు శివుడు. వాళ్ళకి ఓటు రాను, అమ్మవారు కొట్ట, ఇంక అయిపోయాయి. అంతే. మంచిగా ఫస్ట్ 41 రోజు పెడుతుంటే ఇప్పుడు ఇంక అందరూ చేత కాకుండా అయినాం అని ఇంకా కొన్ని రోజులు తక్కువ బట్టి నడిపిస్తున్నాం. ఇంకేడు కూడా చేయకూడదని పోయినాము. వద్దులే ఎందుకు అని అనుకోయినా, చేయాలంటున్నాడు. దానికి దీనికి ఏం సంబంధమే లేదు. నువ్వెట్లా అనుకోను, వేరే వాళ్ళకు వేరే, మనకి ఇవన్నీ ఉండదు, మనకు దైవ భక్తులం మనం అన్నాడయ్యా. నీ గురించి అందరికీ తెలిసిన తర్వాత అడుగుతారు కదమ్మా వచ్చి, అమ్మ మరి మాకు ఈ సమస్య ఉంది అని అడుగుతుంటారు కదా నీ దగ్గరికి వచ్చి. అలా వచ్చేవారు అమ్మ నీ దగ్గరికి? వస్తారు, ఎప్పుడు కూడా వస్తారు. వాళ్ళకి ఎలాగ సమస్యలు పరిష్కారం అయ్యాయి మరి? అమ్మ చెప్తా, అమ్మ మీనికి వచ్చి కొన్ని విషయాలు చెప్తా, మంచిగా అయిపోయాడు. ఏమన్నా ఉంటే పట్టి కొడుతుంది. ఎలా తెలుస్తుందమ్మా మీకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటో తెలుస్తుందా? చెప్తుంటారు స్వామి, చెప్పకూడదు అవన్నీ మేము చెప్పాను. మామూలుగా అసలు ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ ప్రపంచం రాబోయే కాలంలో? మంచిగా లేదు, ఫస్ట్ లాగా లేదు, చాలా కష్టం. శివయ్యకి ఏమి ఇష్టం అమ్మా బాగాను? శివయ్యకు బిల్వము బంగారు ఆయనకు, అంతే. ఈ బోధి ఒక కావాల్సింది బిల్వమే, అంతే. ఏం పెట్టకున్నా సరే అదొక్కటి పెడితే ఆయనకు బంగారు లాగా. అమ్మకి అమ్మక నస్సపు కలర్ కుంకుమ, ఇంకా ఆమెకు సొమ్ములు ఎక్కువ ఇష్టం. కానీ మాకేమి ఉద్రాక్షలు వేసుకోమంటాడు. అమ్మ ఉద్రాక్షలు వేసుకో, కొప్పు కట్టుకో, పైన తల దువ్వద్దు, దువ్వెనతో దువ్వద్దు ఉంటుంది. ఇవన్నీ చేసుకోవద్దు, వేరేగా డ్రెస్సు వేసుకో, మంచిగా వేసుకొని ఉండు చెప్తా ఉంటాయి. 2 రకాలు చెప్తారు. డ్రెస్ వేసుకోమంటారు, మళ్ళీ మంచిగా చీర అంచుది కట్టమంటారు. ఏం కట్టను, నేను ఉండేది ఉంటా, సింపుల్గా చెప్పేస్తా. కొందరు అవి ఇవి వేసుకుంటారు కానీ నాకు అవన్నీ ఇష్టం లేదు. ఏదో తినేది భోజనం అయినా కూడా ఇష్టం కనిపించదు. ఆయన పెట్టినే మనం తింటాం, అంతే. ఎక్కువ ఇది ఇష్టం అది ఇష్టం అని ఎప్పుడుకు లేదు. ఆ గుడి దగ్గర కింద గుహలో మీరు ధ్యానం చేశారంట కదమ్మా? అవును, అప్పుడు చేసినాం సార్. అందరు మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు. మా గురువారు కింద యజ్ఞం చేసిండ్రు, పైన మేమున్నాం. 3 గంటలకు లేపేది, వచ్చి స్నానం చేసేది, వెళ్ళిపోయేది, అంతే. ఎవరితోనో మాట్లాడాలన్నా కూడా మాట్లాడనీయకుండా వెళ్ళిపోయి పైన కూర్చోబెట్టేది. అయిపోయి కొంచెం 10 నిమిషాలు ఇంకా వాయి భక్షణలాగా గాలి ఇది చేసుకునేది. ఇంకా పదం తొలక వైల్లో పడుతుంది. వాయుభక్షం చేసేవారు, గాలి మాత్రం ఆహారంగా తీసుకునేవారు. ఏమో అట్లా అనిపించేది నాకు. ఆ గాలి విడిచినట్లయితే ఆకలిగా తీర్చినట్లని అనిపించేది, అంతే. ఎన్ని రోజులు జరిగిందమ్మా అలాగా? జరిగింది స్వామి, బాగా నీరెక్కరోజు మంచిగా దీపం పైన అఖండంగా. ఇంకా మళ్ళీ కింద మా స్వామి గారు, మా గురుస్వామి యజ్ఞం చేసిండ్రు. అప్పుడు బాగా చేస్తుండే, కింద ఉండి భక్తులు కూడా బాగానే ఉండి చేస్తుండే. ఇంకా కింద అన్నం చేసుకునేది, ఆన్నే ఉండేది మా వాళ్ళంతా. మా అన్న వంట చేసుకొని అన్న భజన చేసుకుంటూ ఉండేది. ఆమె పండ్లు తింటుందో పాలు తాగుతుందని మా అయ్యగారిని కూడా అడిగిందట. ఊర్లో వాళ్ళు అడుగుతారు కదా, పల్లెటూర్లు ఎక్కడైనా అడుగుతారు సాధ్యంగా. ఇంకా చిన్నప్రాపల్లెలా కొండ్రాపల్లెలా మా ఊర్లో అడిగిందంట.
పొద్దున్నే పోయి ఆయన దగ్గర పోయి అడిగిండంట, స్వామి దగ్గర పోయి, అరే నన్ను ఇవన్నీ అడగకండి, నేను పోతా, మీరే రండి, మీరు అన్నీ ఉండండి, నేను ఇంటికి వస్తా అని అన్నాడంట. అంటే అట్లా ఉండరంట వాళ్ళు. ఉండి చూస్తే, అయ్యా మేము తప్పని నిన్నంటివి, మా తప్పు క్షమించుకున్నాను స్వామి అమ్మమ్మ అని అన్నారు. అయ్య పోయి ఒక చెంబు పాలు, మా వాళ్ళు పైన పండ్లు ఇవన్నీ ఇస్తుండని అడుక్కోను అనమాట. ఏం ఎవరితో తీసుకోలేదు. మనతోగా ఉండి మన మనసులో ఉంటే కదా ఆమె తిని తాగేది. మన ధ్యానంలో లేకపోయా, మన లోకంలో లేకపోయా, ఎట్లా తినిపిస్తుంది? తినిపించదు. వాళ్ళతో పాటు తీసుకెళ్ళేవారా, ఆ లోకాలకు తీసుకెళ్ళేవారా నిన్ను? తొలకపోయేది. ఎలా ఉంటాయమ్మా అక్కడ అవన్నీ చూడడానికి? చాలా ఉంటాయి. మనం ఇక్కడ ఉండలేం, అక్కడ చాలా ఉంటాయి. ఒక 9 దాంట్లకు తీసుకుపోయాను నాకు. ఇది ఒకటి, కింద ఒకటి, పైన 9 దాంట్లకు తీసుకుపోయాను. ఇట్లా విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ఉండేది ఒకటి, లక్ష్మీదేవి, అన్నిట్లా ఇళ్ళలాగానే ఉంటుంది అక్కడ కూడా అంతే. ఇంకా ఆఖరికి కింద స్వామిది, పైన నాగది, గన్నెది, అన్ని నాగులు తాండం ఆడుతాయి. మంచి నాగులు ఉండే, చెడుగు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీఠం, స్వాములకు కూడా. మొగోళ్ళకి ఇట్లా గడ్డం వస్తుంది, ఆడోళ్ళే మంచిగా ఈ బుద్ధి దారణం పెట్టుకొని కూర్చుంటారు. మంచిగా వాళ్ళు మనలాకనే పిల్లలు తల్లులు ఉంటారు వాళ్ళు కూడా పైన. ఈ బ్రహ్మ ఆయన కూడా అంతే, ఈశ్వర స్వామి కూడా అంతే. ఇంకా కిందనే భూదేవి, ఇంకా గజేంద్రుడు, మన భూమి ఇట్లా తిరుగుతుంటుంది. ఇట్లా 4 మూలల 4 స్తంభాల్లాగా పట్టుకోండి ఆయన అంతే. ఇదే చూడని చూపించి, ఇంతే ఉంది మనది భూమిది. పైన ఇట్లా స్వామిలే, మళ్ళీ పెద్ద వీళ్ళు కన్నెత్తుంటాడు ఆయన. ఇట్లా కూరలు పైకి పెట్టి ఇట్లా ఎత్తిండు ఇట్లా అంతే. ఆయనకు అందరూ దండలు వేసిండ్రు, అష్టలక్ష్మీదేవులు. వాళ్ళు కూడా ఒంటి కాలుతో నీకు కూర్చోండాడు తామర పూల అంతే. ఎక్కువ చూపించలేదు స్వామి. నువ్వు మామూలుగా ఇక్కడ ఉన్నట్టే ఉంటావు, కానీ నీ శరీరంలోంచి బయటకు వచ్చి అన్నీ చూడగలుగుతావమ్మా. ధ్యానం చేసినప్పుడు పోతుంది. మనం ధ్యానాన్ని కూర్చుంటాం, ఏకాంతరంగా ఉండాలి. అది ఎవరు అడచకూడదు. అడచకుండా ఉంటే తీసుకుపోతుంది, తీసుకుపోయి మన దాంట్లోకి మనకేస్తుంది. మళ్ళీ అప్పుడు మీకేం భయం అనిపించదా? నాకేమి భయం లేదు. మనం ఏమన్నా తప్పు చేస్తే మనకేమన్నా ఉంటుంది, తప్పు చేయనప్పుడు మనకెందుకు ఉంటుంది? ఏమనిపించదు. తీసుకుపోతుంది, మళ్ళీ ఆత్మ జరుగుతుంది. అక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? అయ్యే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు కొన్ని దినాలు ఉంది కదా స్వామి నడిచేది. నేను వద్దన్న, తర్వాత అయిపోయినాక చూసుకొని నీ దగ్గరికి చేర్చుకోగాని ఇప్పుడు నేను చెప్పలేను, నీ దగ్గరికి వస్తానని చెప్పిన. ఏమన్నా కావాలన్నా ఏమన్నా చేయాలన్నా నాకు అవన్నీ అవసరం లేదు, నువ్వే బంగారు, నువ్వే ఎండివేనన్న. ఇక్కడ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమైనా సమస్యలు పరిష్కారం అయినాయి అమ్మా? చాలా అయినాయి స్వామి. అయినవో అయిన లేదు ఆ శివయ్యకి తెలుసు, నేను చెప్పకూడదు అవన్నీ. వాళ్ళు వచ్చి చెప్తారు కదా ఇలా మాకు మంచిగానే, చాలా వాళ్ళు వచ్చి మీకు మంచిగానే. నమ్మిన వానికి సొమ్ము, నమ్మనోనికి ఏమవుతుంది? అంతే కదా. ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి కానీ అయినరు, సంతానం అయినరు, మంచిగా వాళ్ళ సమస్యలు తీరిపోయినాయి, అన్నీ అయిపోయినాయి స్వామి మంచిగానే. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరికి అమ్మ మాకు ఈ జన్మ వద్దు మోక్షం కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉండరు, చాలామంది ఉన్నారు. 2-3 పోయిండ్రు కూడా తొలిచ్చిన. ఏమిటి మీ ఆశ లేకపోతే తొలి ఎక్కువైంది, ఎట్లా తొలియాలి? వాళ్ళకి ఏదైనా చెప్తావమ్మా సాధన ఇలా చేసుకోవాలని? అలాగని చెప్తాం, పూజ విధానం అవన్నీ చెప్తుంది అమ్మ. నేను వస్తే ఇప్పుడు కొత్తగా ఎప్పుడు చెప్పాను అవన్నీ, దేవుడు వచ్చినప్పుడే చెప్తా, ఏమేం చేసుకో, ఇట్లా చేసుకో. మంత్రోపదేశం చేస్తారా మీరు? చేసినాం 2-3. అంతే.
ఎక్కువ అవి అడుగుతున్నారు కానీ అంటే వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుందమ్మా? ఊక ముఖం చూస్తే చెప్పొచ్చు. మనం ఊక మన కన్ను కొట్టకుండా ఉంటే వాళ్ళ రూపం తెలుస్తాయి అంతే. కానీ బేటా చెప్పనయ్యా నేను ఇవన్నీ. వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్తా. వాళ్ళు మంచికి వచ్చిందా చెడుగుకి వచ్చిందా మంచి మనసుతో వచ్చిందా అనేది తెలుసు. వాళ్ళ ఊక ముఖం చూసి తెలుసు, వాళ్ళ వాక్ నుంటే తెలుసు అంతే. చాలా పెద్ద పెద్ద గురువులు కూడా నిన్ను చూడడానికి వచ్చేవారంట కదమ్మా? అవును, వచ్చింది. ఫస్ట్లో వచ్చాను, అయ్యగారులు వచ్చిండ్రు, వచ్చి అడిగిండ్రు ఏం చేస్తున్నావు పార్తమ్మ అన్నారు. వాళ్ళు పార్తమ్మనే పిలుస్తారు. ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు అంటే ఇట్లున్నావా ఏమన్నది ఆపమ్మ అని అన్నారు. ఒక స్వామికి పాలు ఇచ్చిన సాలమ్మ కడుపు నిండి నేనే అన్నాడు. ఒక స్వామికి ఏమి ఇంకా ఏమొచ్చిన మాడి పండ్లు ఇచ్చిన కోసి పాదాలు కడిగి. అబ్బాయి ఎంత తీయగుండయిరా నీ పండ్లు, నువ్వు కూడా అట్లనే తీయగుండవు బిడ్డ అని ముద్దు పెట్టుకోండి స్వామి. ఒక స్వామి ఏమి ఇంకా ఇటువంటి బిడ్డ దొరకవు, ఎక్కడ లేరు అమ్మా, ఉండరు కానీ అందరూ ఇటువంటి బిడ్డ దొరకదమ్మా అని ఒక స్వామి అని ఇంక ఇట్లా అనుకొని ఇట్లా ముద్దు పెట్టుకోండి అంతే. చైతన్యం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుస్తుందమ్మా నీకు? ఎందుకు తెలియదు స్వామి, తెలుసు. వాళ్ళంతకు వాళ్ళు వచ్చిండు కదా స్వామి, మనం పోలేదు. మనం వాళ్ళని దొరకరానికి ఎన్నో ఏళ్ళు కావాలి. అలాంటిది వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఆయన పిలుచుకొచ్చుకోండి, వాళ్ళు తొలుకొచ్చుకోండి అంతే కదా స్వామి. మనం ఏం త్రుటోళ్ళం, మన ఏమిట్లా ఏం లేవు, మనతో ఏముంది ఏం లేదు. వాళ్ళు వచ్చి మాట్లాడిండ్రు వెళ్ళిపోయిండ్రు. శివయ్య ఉండగా దుష్టశక్తులు ఏమి రావంటారు కదా? వస్తాయి, ఎందుకు రావు? శక్తికు భక్తికి అని శాస్త్రం ఉంది, వస్తుంటాయి పోతుంటాయి. మనం ఎక్కువ దాన్ని చేసుకుంటే ఏం రావు. ఆయననే శక్తి, ఆయననే భక్తి, ఆయననే అన్నీ చూపిస్తాడు. అందరిని దొరికొచ్చాడు ఆయనే, అన్నీ ఆడిపించేది ఆయనే. ఎందుకని ఇలా చేస్తున్నాడు? ఆయనకి ఇష్టము భక్తులు మంచిగా ఉండాలని. బాధ పెట్టడు వేరే ఉంటాయి కదా స్వామి, పక్కకు ఉంటాయి కదా కొన్ని, అవి ఏడిపిస్తాయి అంతే. ఆయన ఏం ఏడిపాడు? ఆయన ఏడిపాడు. వేరే ఉన్నోళ్ళు వేరే ఇది చేసుకొని ఉంటాయి. ఏంటమ్మా మరి చాలామంది చేతబడులు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, నిజమేనా అవన్నీ? చేస్తుంటారు, కనిపిస్తాయి అవి బొమ్మలను చేసినట్లు, అవి ఒక బొందలో పెట్టినట్లు, కుండలో పెట్టినట్లు అవి కనిపిస్తుంటాయి వాళ్ళకు. వాళ్ళ ముఖమేనే కనిపిస్తుంది. ఇప్పుడు నేనుండా నన్ను మాట్లాడుతుండవు, నీ మీనే కనిపిస్తాయి. నేను పోతా అంటే కొన్ని ఏం గట్టిగా ఉంటాయి, నాకేమన్నా పెట్టాలని పెడితే పోతా అంటది. పెడతాం పోతాయి. ఏంటి ఈ బుద్ధి దెబ్బ అంతే. అది చేసేవాళ్ళని గట్టిగా మందలించవచ్చు కదా శివతో చెప్పి. చంపేసుకోండ్రు అక్కడక్కడ వాళ్ళు, ఆ చేతబడి రాకుండా చాలామంది వెళ్ళిపోయిండ్రు, చనిపోయిండ్రు వాళ్ళు. మా ఊళ్ళో కూడా చాలా ఉండి తగ్గిపోయిండ్రు, లేరు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండరు అంతే. మేము గుడికి పోతుంటే కూడా ఇట్లా నల్ల గొంగళ్ళు వేసుకొని ధ్యానం చేసినట్లు చేస్తుండే అందరూ చచ్చిపోయేది. ఉంటారు అట్లటోళ్ళు ఉండరు. మేము ఒక చింత చెట్టు ఉండే, ఆ చింత చెట్టు కాడ కూడా చేసింది ఎండిపోయా. ఇంకా మళ్ళా దానికి నీళ్ళు పోసి మేము ఒకటి వేరే యంత్రస్థానంగా చేసి మంచిగా అయింది. మళ్ళీ కాయలు కాసా, వాడు చేనోడు కొట్టుకొని. వద్దు, మనం మంచి పని చేయాలి, ఒక 10 మందికి అన్నం పెట్టాలి అంతే. దేవుడి దర్శనం ఎలా దొరుకుతుందమ్మా? సాధితే దొరుకుతుంది. ఎక్కువ గర్వం పడకూడదు మనం. నేను అనొద్దు. నీ ఇష్టం, నువ్వేమన్నా ఏం మండి కూర్చోవాలి, ఉంటేనే కనబడతావు. ఉత్తగా నేనే గొప్ప, నేనే ఇట్లా అంటే ఆయన సాయించడం అవన్నీ నాకైతే అట్లే చూపించింది. ఆయన నమ్ముకోవాలి ఇంక అంతే. మనం రోజు ఆయన దీప నైవేద్యం చేసుకోవాలి, లేకున్నా ఆత్మతో కన్నా అర్పించుకొని అన్నింటాడు. దీప నైవేద్యానికి నీకు లేకున్నా నేను ఇస్తా, ధూపంకి ఇస్తా, నైవేద్యంకి ఇస్తా, కానీ నన్ను అర్పించుకో
నీకు అన్నం పెడతా నేను, చేసుకో, మంచిగా అవుతావు, దర్శనం ఇస్తా అంటాడు. నాకు రోజైనా కూడా ధ్యానం చేసుకొని దీపం ఇప్పుడు చేస్తుంటే లింగ దర్శనం రోజు, అమ్మ దర్శనం, లింగ దర్శనం చాలా నాకు ఇదే ముక్కోటికి దేవతలు అనుకుంటా. రోజు ఇస్తాడు జపం చేసుకున్నప్పుడు. అది మన గురువు వారిది ఆజ్ఞ ఉంటేనే మనకు కూడా వస్తుంది. మాకు చెప్పిండు కదా ఇంకా ఆయన, గురువుతోగా పైకి రమ్మా అని అన్నాడు. శివాయి చెప్పినప్పుడు చేయాలి కదా. మన గురువు ఎంత గట్టిగా ఉండి మనం వాళ్ళని తలుచుకొని మనం చేసుకున్నాం, వాడు ఉన్న శక్తి మనకిస్తాడు, అన్నం పెడతాడు, శక్తి ఇస్తాడు, ఇంకా అంతే. ఏం లేదమ్మా, అంటే నువ్వేం చదువుకోలేదు అన్నావు కదా, అవును. మరి నీకు ఇన్ని అన్నీ ఎలాగ వచ్చేసినాయి అని. అదే నేను చెప్పలేను, నాకు ఒక్క అక్షరం రా స్వామి దేవుని సాక్షిగా. మరి ఎలాగొచ్చిందమ్మా ఇదంతా? శివ ఇచ్చింది, అంతా శివ ఇచ్చింది. మరి ఆత్మ పరమాత్మ ఇవన్నీ అవన్నీ చూపించింది, ఇప్పటికైనా చూపిస్తుంది. ఆత్మ పరమాత్మ నిన్ను ఎక్కడ పోయింది, ఎక్కడ ఉంచింది, వాడు ఎటువంటి వాడైంది, దొంగ అయింది, రౌడీ పని చేసి వచ్చి మన దగ్గరకు వచ్చిన, మనని ఏమన్నా మాట్లాడలేక వచ్చినా చూపిస్తుంది, వెంటనే పట్టించేస్తుంది. అని పక్కకు పెట్టేస్తా, పోయి రాపోను అని మాట్లాడకుండా ఉండిందే మందు. మనది చేసుకునేది వాళ్ళకు పోతుంది. ఏమన్నాడు, రోజు నువ్వు ధ్యానం చేస్తావు, జపం చేస్తావు, ఒక సోమవారంకి పెట్టు నీ భక్తులకు, శుక్రవారం పెట్టు, తతిమ వారంలోది నువ్వు నాకి ధ్యానం కానీ జపం కానీ ఆ శక్తి వస్తుంది. కుండలదంతా అయిపోదు కదా, ఉంటుంది కదా కుండల అని చెప్పి. ఎవరు చెప్పలే నాకు, ఆయనే చెప్పా. ధ్యానంలో కూర్చుంటే పెద్ద వెళ్ళు కనిపిస్తుంది అంటుంటారు, అవన్నీ నిజమేనమ్మా? మరి చీకట్లో కూర్చుంటే వెళ్తురు కనిపిస్తుంది. అంటే పెద్దగా ఎట్లా కనిపిస్తుంది, నాకు గుళ్ళ కనిపించింది. కానీ ఇంకా చిన్నగానే మామూలుగా ఇట్లా వెళ్తురు కొడుతుంది, ఇట్లా లైట్ లాగా, అంతే. లైట్ లాక్కుండి ఇట్లా స్వామి ఎట్లుండే చూపిస్తుంది. అని పెద్దగా ఇళ్ళల్లో వెళ్తురు అనేది నాకు అనిపించలేదు. మటన్ చికెన్ చూస్తే ఇంకా ఎంత వణికినట్లయి వాంతులు అయితే ఎక్కువ. ఇంకా పోదాం వద్దు వాళ్ళ ఇంట్లోకి పోవద్దు, మనం ఇంకా వదంప, నీళ్ళు తాగొద్దు అని చెప్తుంది. మన ఆత్మనే మనకు చెప్తుంది, ఆడ మంచిగా లేదు, ఏమనుకుంటున్నారు, వద్దుపా అనిపిస్తుంది. ఎవరి దగ్గర కూడా పోను ఇంకా. మా బిడ్డ ఒక ఆమె ఉండి, ఆమె చనిపోయా, ఆమె దగ్గరికి ఎక్కువ అవుతుంది. ఆమె చనిపోయి ఇంకా పోను. ఒక ఆమె ఉంది కానీ ఆడికి కూడా పోను, రామని చెప్తుంది. ఎందుకో ఎక్కడన్నా పోతే ఇంకా వద్దు, ఎందుకు ఈడ మనకు సరిపోదు, ఇక్కడ పాపదం పబరుకుంటుంది అని ఇక్కడ తీసుకొచ్చేస్తారు. రా ఇంకా పోదందా, ఏడ కూర్చొని అది ఇంకా ఇక్కడే చెంచలం పోయిన రోజు అనిపించదు, మరుస రోజు ఏమనిపించదు, రెండో రోజు నుండి ఇంకా ఎక్కడో బేషాన్ అని చెప్తుంది మనిషి. ఈ మనిషి నువ్వు ఎందుకు ఉండవు అని మా వాళ్ళు అనుకుంటారు, కానీ నా బాధ వాళ్ళకేం తెలుసు, తెలియదు. ఇక్కడ నీళ్ళు బాగలేవు ఉంటుంది, వంట బాగలేదు, మనం తినేది గింత కానీ అన్నీ చూపిస్తుంటారు. నువ్వు చేసుకుంటేనే నీకు తృప్తి. అట్లా చేసుకొని కనిపెట్టి నా చేత కాదు స్వామి, నేను చేసుకొని మా కోడల్ని మంచిగానే చేస్తారు, టైంకి చేస్తారు, ఇంత పెడతారు. ఆడ పెడితే నేను కూడా పెట్టుకొని తింటా, కానీ పూజ చేసుకున్న దగ్గర ఏం చేసుకోను. ఎందుకు మరి అన్నం తింటాం మానేసావమ్మా నువ్వు? నాకు ఇష్టం అనిపించదు పోవాలన్న దగ్గరకు, తొందరగా పోవాలని. ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు వెళ్ళాలి, కానీ ఇంకా ఎక్కువ చేసుకోని వెళ్తిర్లో వెళ్ళిపోవాలి. నాకు గినాల అనిపించదు. ఇప్పుడు ఇవి తిందాం అవి తిందాం అని కొందరు ఆశపడతారు కదా, ఏమనిపించదు. మెరుపొడన్నమైనా నా అన్నమే ఇది, నీవు ఆయన ఇచ్చిన అన్నమే ఈ అన్నం, ఇదే భాగ్యం అనుకుంటుంది, అంతే. అమ్మ, ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేస్తావమ్మా? చేస్తా, స్వామి చేస్తుడు చేస్తాయా, నేను చేస్తానను, అంతే. ఆయన దయ, మా గురువారి దయ, ఆయన దయ, అంతే. నేను ఏం
మంత్రశక్తులు లేవు, నేను చదువుకోలేదు, నాకు అవన్నీ శాస్త్రాలు రావు. మీ భర్త మిమ్మల్ని బాగా కష్టాలు పెట్టాడు. ఓ మస్తు పట్టిండు స్వామి, అవన్నీ చెప్పొద్దు. ఆయన 5 నెలల పడింది, వద్దు చెప్పాను, బాధ అవుతుంది. ఆయన మరి తెలుసుకున్నారా మీ గురించి తర్వాత? అన్నీ తెలుసు. ఈ స్వామి రాకముందుకే మేము దాంపత్యం దూరం అయిపోయాను, అంతే. 2 ఏళ్ళకు అయినాకనే స్వామి వచ్చిండు. వచ్చారు. అట్లా ఆయనని నేను అనలేదు, ఆయన అనలే, తిట్టేది. ఇంకా నీకు పూజ కావాలా పో అనేది, అంతే. అంటే నువ్వు పుట్టడమే అలా కారణ జన్మరాల్లో పుట్టావు మన, అందుకని నీకు ముందు నుంచి ఇష్టం లేదు వీటి మీద, సంసారం మీద, వాటి మీద. నా పిల్లలు అది చదువుకోలే, అది ఆయన ఇష్టం, చదివించేయమన్నా చేయండి. నాకు ఎక్కువ అనిపించదు, ఇప్పటికైనా అనిపించదు. అయ్యా నాకు పంట పండాలి, మాకు భూములు ఉన్నాయి, మా కొడుకులు కొన్నారు, నాకు ఇది కావాలని ఒక్కనాడు ఆయన మొక్కను. ఆయన ఇష్టం, ఆయన పెడితే మనం తినడం, వాళ్ళ ఇష్టం. నేనైతే వెళ్ళిపోవాలి. పడవ వస్తుంది కొన్ని రోజులకు, పోదు అని అన్నాడు శివయ్య. పడవలో పోదాము అని అన్నాడు. ఎడుకో తొలుకుపోతాడు, ఎడకు తొలుకుపోతాడు అంటే చెప్పకపోయా. మరి మీ సమాధి స్థలం మీకు ముందే చెప్పారని చెప్తున్నా. అవును, మాకు గుడి దగ్గర చెప్పిండు స్వామి. అబ్బాయి ఇక్కడ గుడి ఉంది కదా, అక్కడ చెప్పిండు. కట్టమీన ఒక చెట్టుకెళ్ళి చెప్పిండు, వేప చెట్టుకెళ్ళి చెప్పిండు. అక్కడనే పూజ కూడా మస్తుగా అవుతుంది అని చెప్పిండు. అది ఏమేమి చేయించేది కూడా చెప్పిండు. ఎలా చేయాలి అక్కడ అని చెప్పకూడదు మనం. మరి ఎవరికి చెప్పకపోతే ఎలా చేస్తారమ్మా? ఆయనే చేసుకున్నాడు. ఎవరికో మీలాకటోళ్ళకు వాళ్ళలాకటోళ్ళకు వస్తాడో చెప్పించుకుంటాడు, లేకపోతే లేదు, అంతే. అవన్నీ అనుకోలేను. అక్కడ మీరు ఆలయం ఉంది కదా? అవును. మరి దాని గురించి ఇంకా అలాగే మా స్వామికి తెలుసు, నాకు తెలియదు స్వామి. స్వామిని అడుగుదాం. మా స్వామినికే తెలుసు, నాకు తెలియదు స్వామి. అడుగుదాం, అందుకే. అడగండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు దాకా అమ్మతో మాట్లాడాము. అమ్మ ఏంటంటే అన్ని విషయాలు, ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే చెప్తుంది, లేకపోతే చెప్పదు కదా అమ్మ. అలా చాలా విషయాలు మాకు దాచింది. మీరు కాస్త వివరంగా దానికి మా ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలాగా తెలియజేయండి. మన ఆలయం గురించి, అలాగే మీ తండ్రి గారు వారి గురువులుగా ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని వారి గురువులుగా స్వీకరించారు, ఆ విషయాల గురించి మాకు కాస్త తెలియజేయండి. మా పేరు సారంగధరమఠం కోటేశ్వర స్వామి. మాది చిన్నప్రోపల్లె గ్రామం. మా నాన్నగారి పేరు వీరభద్రయ్య స్వామి. 5 మంది కూతుర్లు, నేను ఒక్క కుమారుని. 4వ జన్మనిచ్చిన. అక్కడ నందికోటేశ్వర స్వామి ఆలయంలో పురాతనంగా కాకతీయ వంశం వాళ్ళ నుంచి గుడి నిర్మించారు. అది బాగా ఏకదాటిగా కొన్ని సంవత్సరాలు పూజలు కార్యక్రమాలు బాగా జరిగినాయి. దాని తర్వాత మా నాన్నగారు తెలిసినంత వరకు అది రజాకర్ల కాలంలో ఆ గుడిని మొత్తం మూసేశారు, మట్టితో మొత్తం కప్పించారు. కప్పించినందుకు ఆ ఆలయం అనేది మళ్ళీ వేడికి రాకుండా కొన్ని రోజులు పూజలు ఏం లేకుండా ఇదైపోయింది. పూజలు ఏం జరగలేదు అక్కడ గుడి ఉందని కూడా ఎవరికి అంత అవగాహన కూడా తెలియకుండా అయినది. దాని తర్వాత ఒక స్వామి, రామలింగేశ్వర స్వామి అని ఆయన, ఆ స్వామి ఇక్కడ గుడి ఉంది అని చెప్పేసి అక్కడ ఆ మట్టిని తీపియడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలు పూజలు మంచి జరుపుకుంటూ వచ్చినాయి. ఆయన్నే చేశాడు సొంతంగానే, ఎవరు ప్రజలు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఏదో అంతే, అక్కడ ఉండే వ్యవసాయదారులు, అక్కడ ఉండే వాళ్ళు ముఖ్య వాళ్ళు అంతే. ఇక తదనంతరం మా నాన్నగారు అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కొన్ని సంవత్సరాలు చేసుకుంటూ భక్తులతో ఏదో శక్తి కొలది ఏదో నిత్య నైవేద్యము, ధూపదీపము అని చేసుకుంటూ వచ్చి అమ్మగారు భక్తులుగా అక్కడి గుడికి వచ్చారు. మా నాన్నగారు తన కూతురులాగా అనుకున్నాడు. మంత్రోపదేశం కానీ, తర్వాత పూజా వివరణ కానీ, గురు శిష్య బంధం అంటే ఎలా ఉంటుంది, భగవంతునికి ఏ విధంగా పూజ చేయాలి, పూజ చేస్తే ఏం ఫలితాలు వస్తాయి, ఇట్లు చెప్పుకుంటూ ఆమెను శిష్యురాలుగా పెట్టుకున్నాడు. అమ్మవారు కూడా అక్కడ పూజ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటే సాక్షాత్గా ఆ పార్వతీదేవి ఆమె రూపంలో వచ్చి అన్నీ చెప్పుకుంటూ భక్తులను అక్కడికి పిలిపించుకుంటూ ఆ భక్తులతో
పూజలు ఆ స్వామివారికి అమ్మవారికి పూజలు కూడా నిర్మించుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ విశేషంగా ఏంటంటే శ్రావణ మాసంలో ఒక 3 రోజులు పూజా కార్యక్రమం విశేషంగా స్వామివారికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకం మరియు ప్రతిరోజు హోమ కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు. ఆ 3 రోజులు అమ్మవారు జపంలో కూర్చునేవారు. ఆ జపంలో కూడా కూర్చున్నప్పుడు కూడా ఏది ఆహారం లేకుండా జపం చేసుకుంటూ ఉన్నవాళ్ళు. ఆ జపమే ఆహారం, ఆ జపమే గాలి, శ్వాస అట్లా అనుకుంటూ చేసేవారు. అట్లా చేసుకుంటూ వస్తుంటే అక్కడ ఒక పవిత్రత అనేది ఏర్పడ్డది. పవిత్రత ఏర్పడిన తర్వాత అట్లే అందరు భక్తులు కూడా రాను పెరుగుకుంటూ వచ్చారు. పూర్వ వైభవం అనేది ఒకప్పుడు బాగా జరిగిందని వినికిడి, అంతేగాని ఎవరు చూసిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మా నాన్నకు ఆ రామలింగేశ్వర స్వామి చెప్పినందుకు ఆ విధంగా పూజలు జరుపుకుంటూ వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఈ కామని పున్నం అంటారు, పాల్గొన పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజుకు 101 రోజు ముందు ప్రతిరోజు 1,00,000 బిల్వార్చన చేసేవాళ్ళు. అంటే మారేడు చెట్టుకు 1,00,000 పత్రి తీసుకొని అట్లా ప్రతిరోజు ఒక దంపతులను పెట్టుకొని అక్కడ విశేషంగా 1,00,000 బిల్వార్చన చేసేవాళ్ళు. అట్లా ప్రతి 101 రోజు చేసుకుంటూ లాస్ట్ రోజు ఆఖరి రోజు స్వామివారికి మళ్ళీ విశేషంగా పూజ చేసి వీరభద్రుని, అక్కడ వీరభద్రుడు స్పెషల్గా ఉన్నాడు, ఆ వీరభద్రునికి కూడా విశేషంగా పూజ చేసి అక్కడ నందికోల సేవ, తర్వాత అగ్నిగుండం అనే కార్యక్రమం చేసేవారు. అగ్నిగుండంలో భక్తులందరూ ఆ దక్షయజ్ఞం లాంటిది నిర్వహించి అక్కడ అగ్నిలో నడిచేవాళ్ళు. అట్లా ఇప్పటికీ అది సంవత్సరం చేసుకుంటూ ఇప్పటికి 69 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చేస్తే రేపు పౌర్ణమికి చేస్తే 69 సంవత్సరాలు అవుతుంది కంప్లీట్గా. అట్లా మా నాన్నగారు మొదలుపెట్టింది, దాన్ని ఆపకుండా మేము చేసుకుంటూ వస్తున్నాం. అట్లా 101 రోజు ప్రతిరోజు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. మా నాన్నగారికి 5 మంది బిడ్డలే, కొడుకులు లేరు. ఆ స్వామివారి నిరూపణ ఏందనేది దీంట్లోనే తెలుస్తుంది. కరెక్ట్, ఆయనకు ఎప్పుడు కొడుకు లేడని ఒక చింత ఉన్నది. దాంట్లో 41 రోజు పూజ చేసిన తర్వాత 41 రోజు నాడు నేను జన్మించినాక కూడా ఆ స్వామివారి పేరే నాకు జన్మనామం వచ్చింది. అప్పుడు ఆయనకు నిరూపణ, ఆ స్వామివారు ఇక్కడ ఉన్నారు అనే ఒక భగవంతుడు అనేది నిరూపణ చేసినందుకు ఆయన లోపల బాగా ఆహ్వానం అయిపోయాడు. అది దానివల్ల ఇంకా భక్తులకు చెప్పడం, ఆ భక్తులు కూడా అందరికి ఎక్కడెక్కడి నుంచో రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, తర్వాత అమ్మవారి దగ్గర ఏదైనా కోరికలు, బాధలు, దుఃఖాలు, ఎన్నో కష్టాలు భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో రకాల అవన్నీ బాధలు, కష్టాలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏవి అయితే అనుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా నెరవేరుకుంటూ వచ్చినాయి. అట్లా భక్తులు రాను అందరికీ వాళ్ళకి నిరూపణ చేయించడం, వాళ్ళకి ఏదో వాళ్ళ కష్టాలు అనేది బాధలను తొలగిపోవడం, వాళ్ళు ఇంకో భక్తులకు చెప్పడం, అట్లా పెరుగుకుంటూ బాగా వచ్చేసింది. అట్లా కార్యక్రమానికి మేము ఇప్పుడు చేసే కార్యక్రమాలు కూడా ఎవరిని పిలవం, పత్రికలు కొట్టిస్తాం, ఎవరికో ముఖ్యమైన వాళ్ళకి ఇస్తాం. ఇచ్చిన వాళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ ఇయ్యని వాళ్ళు మాత్రం తప్పనిసరి అక్కడికి వస్తారు. బాగా పెద్ద జాతరలాగా అవుతుంది, కొన్ని వేల మంది వస్తారు. వాళ్ళకి ఏదో కోరికతోనే వస్తారు. ఆ స్వామివారు ఏదో రకంగా ఆ సంవత్సరం వరకు మళ్ళీ తీరుస్తారు. అట్లా వాళ్ళు భక్తులు అనేది వస్తూనే ఉన్నారు. ఇక మా నాన్నగారు ఆ విధంగా చేసుకుంటూ వచ్చి అమ్మవారిని శిష్యురాలుగా పెట్టి, మీరు ఈ గుడిని మీరే చూసుకోవాలి, ఈ గుడి బాధ్యత మీకే అప్పచెప్తున్నా అని చెప్పేసి మా నాన్నగారు అప్పచెప్పాడు. అప్పటి నుంచి అమ్మవారు కూడా ధర్మకర్తగా ఉండి అక్కడ స్వామివారిని, అమ్మవారిని బాగా చేసుకుంటూ కార్యక్రమాలు కూడా ఆర్థికంగా ఎవరు భక్తులు ఇవ్వకున్నా సొంతం పెట్టుకొని ఏదో కార్యక్రమాలు అయితే ఇంతవరకు ఎప్పటి వరకు కూడా ఆపలేదు. ఇక కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ వచ్చినాయి. ఆలయంలో ఉన్న విశేషాలు చెప్పండి. ఆలయంలో ఉన్న విశేషాలు ఏమిటంటే, అక్కడ కాకతీయ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళు నిలయం చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఒక యుద్ధం అనేది జరిగిందని వినికిడి. అక్కడ ఒక శిలాశాస్త్రం కూడా ఉంది. ఆ శిలాశాస్త్రంలో మనం అక్షరాలు గుర్తుపడితే దాని వివరణ కూడా తెలిసిపోతుంది. కానీ ఆ వివరణ తెలియాలంటే ఆ అక్షరాలు గుర్తుపట్టి చదివే వాళ్ళు, చెప్పేవాళ్ళు కొద్ది కష్టం. మా నాన్నగారు చెప్పిన మాట మీకు చెప్తున్నా.
అక్కడ వాళ్ళు కొన్ని రోజులు అక్కడ నివసించి అక్కడ యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయం అనేది సాధించినందుకు, ఇక్కడ మేము విజయం సాధించినందుకు వాళ్ళు బాగా శివభక్తులు కాకతీయ వాళ్ళు. రుద్రమదేవి కానీ, గణపతి మహారాజు కానీ, వీళ్ళందరూ కూడా బాగా, ప్రతాపరుద్రుడు కానీ, వీళ్ళందరూ కూడా బాగా ఎక్కువ శివభక్తులు. వారు ఎక్కడైతే విజయం సాధించారో అక్కడ తప్పనిసరిగా ఆలయం నిర్మించారు అన్నట్టు అని వాళ్ళ సంకల్పం పొంటి అక్కడ నిర్మించారు. అది ఒకప్పుడు అంత కోట. ఆ కోటలో కొలను, ఆ కొలంలో ఎప్పుడు తామర పువ్వులు బాగా పూసేవి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆ తామర పూలు తెంపుకొని నీళ్ళకు వెళ్ళి ఆ తామర పూలు తెంపుకునే వాళ్ళం. అది రాను ఆ నీళ్లు తగ్గిపోవడం, అక్కడ పువ్వులు పోయడం అనేది తగ్గిపోయింది. ఇక చుట్టుముట్టు కోట ఉంది. ఆ కోట అనేది ఇప్పటికీ ఆ కాలువ ఉన్నందుకు, కొల ఉన్నందుకు కల్వకోలు అనే పేరు ఈ గ్రామానికి వచ్చింది. ఆ విధంగా అక్కడ ఉన్న ఊరు ఇక్కడికి వచ్చి మారింది. ఎందుకంటే ఇక్కడ రోడ్డు సదుపాయం ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ మారుకుంటూ జనసందోషం. ఒకప్పుడు అక్కడనే ఉండేవాళ్ళు, ఆలయం చుట్టుముట్టే ఉండేవాళ్ళు. అదంతా రాను ఇక్కడ ఊరు పెరగడం అయింది. అక్కడ మళ్ళీ వ్యవసాయం కానీ అవి చేయడం జరిగింది. అదంతా మొత్తం ఉన్న భూమి కూడా అక్కడ దేవునికి సంబంధించిందే. అందరూ ఎవరెవరి శక్తి ఉంటే వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు బతకడానికి, వాళ్ళకి అప్పుడు కాలంలో వాళ్ళు తినడానికి తిండి సరిగ్గా లేకున్నది. ఆ విధంగా వాళ్ళు దున్నుకొని వాళ్ళు చేసుకోవడం అవన్నీ జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆలయం ఒక్కటి మిగిలింది. ఆలయాన్ని మేము ఎక్కడ ఓనియకుండా మన చేసే పనుల యందు కూడా ఎవరికి ఏ ఆటంకాలు జరగకుండా విశ్వశాంతి, ఎప్పటికీ శాంతి జరగాలి, భక్తులకు అందరికీ మంచిగా ఉండాలి. తర్వాత ఆ స్వామివారి పేరు, ఇప్పుడు అటువంటి ఆలయం నిర్మించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అటువంటి ఆలయాన్ని మనం ఎందుకు పోనించాలి అనే సంకల్పంతో మన ధర్మాన్ని కాపాడుకోవాలని సంరక్షణతోనే స్వామి అమ్మవారు మేము అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మాకు తోడు కూడా రెగ్యులర్గా వచ్చే భక్తులు, దేవాలయంకి దగ్గరకు వచ్చే భక్తులు రెగ్యులర్గా ఉన్నారు. వారు సహాయంతోనే కూడా ప్రతి ఒక్కరు ఆడికి వచ్చిన వాళ్ళు కూడా నేను ఈ పని చేయకూడదు, నేను ఈ పనే చేయాలి అనే లేకుండా ప్రతి ఒక్కరు సహకరించడం జరుగుతుంది. ఇప్పటికి అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మీ తండ్రి గారు అమ్మగారి గురించి మీకు ఏంటి తెలియజేశారా? ఇలా చూసుకోవాలి, అలా ఉండాలి, అమ్మతో చెప్తుంది అమ్మ దగ్గర అని చెప్పాడు. ఆమెకి ఎప్పుడైతే ఉపదేశం చేసిండో అప్పటి నుంచి ఆయన మా కూతురు అని అనుకున్నాడు. మేము మా సిస్టర్ అక్క అనుకున్నాం. అదే భావనతోనే ఇప్పటికి మేము ఉన్నాం. తర్వాత అమ్మవారి దగ్గర శక్తి ఉంది. అది వివరాలు ఏంటంటే పూర్తిగా ఎవరికి చెప్పకూడదు. అది కాకపోతే తప్పనిసరిగా అమ్మవారి దగ్గర శక్తి అనేది ఉంది. ఆ శక్తి ఆ సమయంకి వచ్చే వరకు తప్పనిసరి ఆ పలుకు పలుకుతుంది. ఆ పలుకు పలకడం వల్లనే అక్కడ కార్యక్రమాలు అందరికి కూడా ఆ విధంగా మొదలుకు పోయింది. తర్వాత మాకు కూడా ఆ విధంగా ఉన్నందుకే మేము కూడా ఎప్పటికీ ఒక ప్రేమానురాగంతోన, అక్క తమ్ముడు అనే భావంతోన, తర్వాత గురు శిష్యుల లాగానే ఒక భావనతోనే ఉన్నాం. ఏ మనస్పృతలు రావు కూడా, ఎవరికి కూడా తీసుకురాము. ఎందుకంటే మనం చేసే కార్యక్రమం ధర్మం. ఆ ధర్మం ఎప్పటికీ నిలబడాలి, ధర్మం ఎప్పటికీ గెలవాలి. మన సంకల్పం అదొక్కటే, వేరే ఏం కార్యక్రమం, ఏ ఆలోచన లేదు. ఇప్పుడు మీరు శ్రీశైలం సారంగధర మఠం నుంచి ఉన్నారండి? మా మఠం పేరు సారంగధర మఠం. శ్రీశైలంలో సారంగధర మఠం ఉంది. మా మఠం పేరు ఆ మఠం పేరే. ఆ మఠంకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. అంటే ఆ మఠంకి వెళ్ళి మా గురువర్యులు, పూర్వ జగద్గురువులు ఆ మఠంకి వెళ్ళి పుట్టిన వాళ్ళు. ఆ మఠం నుంచే అభివృద్ధి అవ్వకుంటూ అదే వంశంకి వెళ్ళి అట్లే గోత్రంకి వెళ్ళి అదే రామగుడిని ఉన్నామన్నట్టు. ఇప్పుడు మనం శ్రీశైలంలో క్షేత్రంలో కూడా ఆ మఠం ఉంది. మొన్న రీసెంట్గా కూడా మేము మహాకుంభాభిషేకం కార్యక్రమం చేసినాం. ఆ కార్యక్రమంలో కూడా ఆ సారంగధర మఠమే మాకు ఎండోమెంట్కి వెళ్ళి మాకు జీవో పాస్ చేసి మాకే ఇచ్చారు. అది మేమే అక్కడ అభిషేకం చేసి కలశ మహాసంప్రోక్షణ చేసి వచ్చినాం. చాలా మంచిగా జరిగినాయి. అక్కడ దాన్ని పోనిచ్చుకోకుండా దాన్ని పూర్వం ఉన్నదని కాపాడుకుంటూ వస్తేనే ముందల తరాలకు ఇవన్నీ చూపించినట్టు అవుతుంది. దాన్ని అట్లనే వదిలేస్తే అది వదిలేసినట్టు అయిపోతుంది. ఇప్పటికీ దాంట్లో గురించి వివరణ ఏంది అనేది పూర్తి ఎవరికి ఇంకా తెలియదు. కానీ దాని గురించి తెలిసేటట్టుగా చేయడమే మనం ధర్మం. ఇప్పుడు ఆలయంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం ఇప్పుడు నందికోటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం ఎక్కడి నుంచో ఎన్నో 7 సంవత్సరాల నుంచి, 1000 సంవత్సరాల నుంచి ఉంది. ఈ పలానా ఆలయం ఉంది, ఇక్కడ మోవాలయం మొక్కాలయం వాళ్ళు ఎవరు భక్తులు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ లేరు. అది మనం తీసుకొచ్చి అందరికీ చూపించి ఆ స్వామివారి ఆశీర్వాదం దొరికేటట్టుగా చేసుకుంటూ వస్తున్నాం. చాలా సంతోషం అండి.
ఇంకేమైనా మీరు అమ్మ గురించి కానీ ఆలయం కానీ తెలియజేయాలనుకుంటున్నారా? మన ప్రేక్షకులందరికీ చూస్తున్నారు ఎంతోమంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ఏదైనా ఎవరైనా ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడితేనే మన సంస్కృతి మన సాంప్రదాయాలను పాటించుకుంటూ మనం చేసే నిత్య ఆరాధన అంటే ప్రతిరోజు కనీసం 24 గంటల్లో కనీసం ఒక 1 అవర్ టైం కేటాయించి వారు మనసును ఏకాగ్రతను ఉంచుకొని వాళ్ళ లోపల ఉండే ఎలాంటి వ్యాధులున్నా రోగాలున్నా అవన్నీ కూడా నయం చేసుకుంటూ ఆ భగవంతుని లీల పొందుకుంటూ 10 మందికి మేలు చేసుకుంటూ ఎవరికి ఏ ఆటంకం జరగకుండా ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటేనే మానవ జన్మ అనేది ముందరికి పోతుంది, సార్థకం అవుతుంది. లేకపోతే సార్థకం కాదనే ఉద్దేశం నాకుంది. అది తర్వాత అమ్మవారు లోపల చాలా శక్తి ఉంది. ఆమె పలికే పలుకు కూడా ఎలాంటి అసత్యం పలకదు. ఆమె ఎప్పుడు దైవారాధన దైవ చింతన ఏదో జపం వారికి తోచిన మంత్రయుక్తంగా వాళ్ళు చేసుకున్న జపయుక్తంగా ఆమె సాధన సాధించుకుంటూ 10 మందికి మేలు చేసుకుంటూ 10 మందికి మంచి నడవడికలు ఉంచుకుంటూ 10 మందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకొని ఆమెతో పాటు 10 మందికి కూడా గురువు అనే భావన చూపించుకుంటూ ఆ గురువును ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా ఉంచుకోవాలి, మనం చేసే కార్యక్రమంలో ఎలాంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర్మాన్ని తప్పకుండా కాపాడుకుంటూ వస్తుంటేనే బాగుంటుందనే సంకల్పంతో ఆమె జీవనం జరుగుతుంది. ఏ ఇబ్బందులు లేకుండా ముందరికి ఆమెకు సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుని ఆ పార్వతీదేవి లీల ఎప్పటికీ ఉంటుందని నా భావన. నా వయసు 50 సంవత్సరాలు. నాకు తెలిసినంతవరకు నా ఊహ తెలిసినంతవరకు ఇప్పటికీ ఒక 39-40 సంవత్సరాలు కానికి వస్తుంది. ఈమెనేమో మా పెద్దక్క, ఆమె మా చిన్నక్క. తమ్ముడిలాగా నన్ను కొలుసుకుంటూ మేము వాళ్ళ వెంబడి ఎప్పుడు అక్క అనే భావనతోనే ఉన్నాం. మా నాన్నగారికి శిష్యులు వాళ్ళిద్దరు ముఖ్యమైన శిష్యులు. మరి ఈ కార్యక్రమంలో కూడా ప్రతి వారం సోమవారం కానీ ఇంకక్కడ జరిగే పెద్ద కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాన్ని కూడా మా అక్క తోడుండి చెల్లెలకి మాకు తమ్ముడు అనే భావంతోనే చేసుకుంటూ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి ఆమె అటెండ్ అవుతుండే. తర్వాత దేవీ నవరాత్రులు 9 రోజులు దేవీ నవరాత్రుల కార్యక్రమం కూడా చేస్తాం. అక్కడ అమ్మవారి పూజ విశేషంగా చేసి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ప్రతిరోజు 9 రోజులు ఆ పెద్దక్క కూడా వస్తుంది, వచ్చి కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుస్తుంది. తర్వాత 11 రోజులు ఇప్పుడు పూర్వకాలంలో 101 రోజు చేశాడు మా నాన్నగారు. 101 రోజు పోయి తర్వాత 41 రోజు అయింది. 41 రోజు అయిన తర్వాత చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మేము 41 రోజు చేయలేకపోతున్నాం. 11 రోజులు మాత్రం తప్పనిసరిగా చేస్తున్నాం. నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పటికి ఒక 25-30 సంవత్సరాలు కానికి వస్తుంది. 11 రోజుల కార్యక్రమం అయితే తప్పనిసరిగా దిగ్విజయంగా నెరవేరుస్తున్నాం. 11వ రోజు నాడు అగ్నిగుండ ప్రవేశం, పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం, అగ్నిగుండం చాలా పెద్ద ఎత్తున కట్టెలు కాల్చి నిప్పులు చేసి నిప్పుల మీద నడిపిస్తాం. తర్వాత వీరభద్రుని నందికోల సేవ కార్యక్రమం కూడా దిగ్విజయంగా నెరవేరుస్తున్నాం. ప్రతి కార్యక్రమాన్ని కూడా మాకు సపోర్ట్గా ఉండి కార్యక్రమంలో భాగంగా ఆమె అన్ని తన వంతుకు సహాయం చేసుకుంటూ తన వంతు కష్టం పడుకుంటూ కార్యక్రమానికి ప్రతి దానికి ముందరకు ఉండి చేసుకుంటూ వస్తుంది. మేము ఇద్దరం తోడుకోవడం అయితే ఎప్పుడు అగ్గిగుండం అవుతుంది. అప్పుడు అగ్గిగుండం అయ్యేటప్పుడు మా ఇంటోళ్ళు ఎవరు బయటికి తోలిచ్చేటోళ్ళు గారు. అందరినీ అడుక్కొని ఆ రోజు మా తోడికోడలు కూడా పిలుచుకొని పోతే అక్కడ దేవుని మొక్కుతుంటే ఈమెకు ఒళ్ళు మీదకి వచ్చేసింది. ఏమైంది, ఎందుకు జ్వరం వస్తుందా, ఎందుకు చలి వస్తుంది అని అడిగితే ఆమె వణుకుతుంది. భయం అయింది నాకు. ఇంకా గద వణుక్కుంటూ అప్పుడు నందికోల మా నాయ్య పెద్దయ్య ఆడిస్తుండే. నందికోల దగ్గరికి ఉరికి తొందర ఈమె పోయింది. అక్కడికి పోతే ఇక ఎవరు మీరు, ఎందుకు వచ్చినావు అని అడిగిండు అయ్య. అంటే నేను పార్వతీదేవిని, నేను వచ్చిన, నాకు విభూతి పెట్టండి, కర్పూర హారతి ఇవ్వండి అని అన్నది. అంటే ఇక స్వామి అట్లే చేసిండు. చేస్తే ఇంక అందరు కలిసి పట్టుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టిన తర్వాత అమ్మ నీవు ఏదేదో తిక్క చేస్తున్నావు, మరి మన ఇంటికాడోళ్ళు తిడతారు మనను, ఇక ఓదంపా ఇంటికి ఓదంపా
అంటే ఏమైంది అక్క, నేను మంచిగానే ఉన్నా, ఎందుకు పోవాలి అని అన్నది. అంటే నాకు భయం వేస్తుంది, ఇంటి దగ్గర ఏమంటారో ఏమో పిలుచుకొని వస్తే అని ఇద్దరు ముగ్గురు వాళ్ళని తీసుకొని పిలుచుకొని వస్తుంటే మధ్యలోకి పోయినాక అందరిని ఎదిరిచ్చేసింది. నేను స్వామి దగ్గరికి ఉండకుండా నన్ను పిలుచుకొని వస్తుండ్రు, నన్ను గృహంలో వేసి తాళమేతం అనుకున్నారా, నేను ఉండను అక్కడ, నేను మళ్ళీ స్వామి దగ్గరికి పోతాని మళ్ళీ ఎదురు తిరిగి గుడిలోకి వచ్చిన తర్వాత ఇక మా మరిదిని పిలిపించుకున్నాం. ఎందుకు అట్లా చేస్తుందో మళ్ళీ భయం అవుతుందని ఇక పిలుచుకున్నాము. ఇక రాండి అని ఆయన కూడా పిలిస్తే, కాదు స్వామి గుళ్ళకి వచ్చే వరకు నేను రాను, స్వామి పూజ అయిన తర్వాత వస్తాను. ఇక అంతవరకు మేము కూర్చున్నాము. అగ్గిగుండం అయ్యింది, అందరూ అగ్గిలో దొక్కేటోళ్ళు తొక్కిండ్రు, అంత అయిపోయింది. మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేసింది నందికొల. అప్పుడు స్వామికి కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ ఊరేగించి ఇక ఇంటికి పోదాం పామ్మని పిలుచుకొని వచ్చిన. ఇక అప్పటి నుంచి ఆ అమ్మవారు మీ ఇంటికి వచ్చినా, మీ గోత్రానికి వచ్చినా, నన్ను మీరు మంచిగా చూసుకుంటే మిమ్మల్ని కూడా నేను మంచిగా ఎత్తుకుంటా, లేకపోతే మిమ్మల్ని అది చేసేస్తా అని చెప్పింది ఆమె. అంటే సరే తల్లి, నువ్వు మాకు తెలియకుండా వచ్చేసినావు, మేమేం మరవము, నువ్వు చెప్పినట్లు చేస్తాము అని ఇక అమ్మవారు చెప్పినట్లు చేసుకుంటూ, మా గురువుగారు మాకు తండ్రిలాగా మమ్మల్ని పిల్లల్లాగా చూసుకున్నాడు, అన్నీ నేర్పించాడు. ఆ స్వామి నుంచే మాకు కూడా అన్ని ఉపదేశం నుంచి ఇక కొన్ని భగవంతుని పాటలు, ఒక పూజలు అవన్నీ మేము నేర్చుకోగలిగినాం. అప్పటి నుంచి నేను కూడా అమ్మ సరిత నితంగానే ఉన్నా, నితం పూజలు చేసిన, ఏం ముట్టకుండా ఏం తినకుండా అమ్మవారిని కొలుచుకుంటూ ఉన్నా. మీరిద్దరు కలిసి పాడుకునేవారా పాటలు? పాడుకుంటుండే. అంటే అమ్మ వచ్చిన తర్వాత, అమ్మ రాకముందుకైనా మేము దైవభక్తి చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. మా తమ్ముడు విశ్వ హిందూ పరిషత్తులో ఉండే, దాని నుంచి కొన్ని భక్తి పాటలు నేర్చుకుంటుంటే, అమ్మవారు వచ్చిన తర్వాత ఆమెకి ఇష్టం కదా భక్తి పాటలు అని బ్రహ్మమురారి వస్తుండే. ఆ బ్రహ్మమురారి చదివే వరకు అమ్మవారు సంతోషపడేది. ఇంకా కుంకుమ పెట్టించుకొని ఆరతి ఇవ్వండి అని చెప్తుండే. ఇక మేము కూడా సంతోషంగా ఉంటుండే. స్వామి ఈ క్రాక్ ఇక చూడండి మొత్తం. ఈ క్రాక్ అనేది ఒకప్పుడు ఈ నందికి ఇక్కడ ఒక బాగా ఒక 4-5 ఇంచులు అక్కడ వేరే ఇక్కడ వేరే విగ్రహం ఉన్నది. రాను కలిసిపోయింది, కొంచెం మెత్తు పెరిగింది. ఇక్కడ ప్రత్యేకత నంది కోటీశ్వర స్వామి అంటారు. అంటే స్వామివారి పేరు లేకుండా ఫస్ట్ నంది అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ రజాకర్ల కాలంలో అనుకుంటా బహుశా అక్కడనే వాళ్ళు ఇవన్నీ పలగొట్టిపోయారు. పలగొట్టేస్తే మళ్ళీ అదంతా కదా ఒక్కటే అయిపోయించండి. ఇది ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ ఇది గ్యాప్ ఉన్నది. మేము చిన్నప్పుడు ఇక్కడ వచ్చి ఆడుకునే వాళ్ళం. బాగా మట్టి వేరుకొని గడ్డి పెరిగేది. ఇప్పుడు ఇది మొత్తం ఒకటే అయిపోయించండి, కనిపించదు, సన్నగా కనిపిస్తుంది. హైట్ కూడా కొంచెం పెరిగింది బాగా. ఇక కొన్ని చెవులు, ఈ చెవులు కూడా కొట్టేశారు. ఇక్కడ ఈ చెవులు లేకుండా, కొమ్ములు లేకుండా ఇదంతా పలగొట్టారు చూడండి. పలగొట్టినా కూడా దీంట్లో జీవం అనేది ఉంది అనేది నిరూపించండి స్వామి. దానికి మీరేం భయపడొద్దు అన్నట్టు మాకు ధైర్యం ఇచ్చిండు, అధైర్యపడొద్దు అన్నట్టు. ఇక మేము ఆ ధైర్యం మీదనే ఇక్కడ కార్యక్రమాలని చేసుకుంటూ పోయినాం. చైన్లు ఉన్నాయి కదా, ఈ చైన్లల్లో దున్నుకాలల్లో ఈ శివలింగం దొరికింది. ఇక ఎవరైనా గుడి తాళం వేసుకున్నా అని ఎవరైనా వచ్చిన వాళ్ళంటే ఇక్కడ మొక్కి నీళ్ళు పోసి కడిగి బొట్టు పెట్టి పోతుంటారు. రుద్రమదేవి కాలం నాటి గుడి అనేది ఇదే నిదర్శనం. ఇక్కడ రుద్రమదేవి చూడండి, గుర్రం మీద వచ్చేది. వాళ్ళు శివభక్తులనే నిరూపణ, మొక్కడం. ఇక్కడ వాళ్ళు రక్షక భటులు, సైన్యాదులు, ఆ విధంగా వారి గుర్తుండాలని చెప్పేసి ఒక శిల ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ టెంపుల్కు, ఈ గుడికి కూడా ఒకటే రాయి, ఏకశిల మందిరం. లోపల శివలింగంతో సహా ఒకటే రాయి వాడారు. ఆ రాయి కూడా ఇక్కడనే తీసుకొని ఇక్కడనే తవ్వి ఆ రాళ్ళను చెక్కడం, తయారు చేయడం అనేది జరిగింది. ఇది అమ్మవారు
భిన్నమైనందుకు తీసి ఒక పక్కకు పెట్టేసారు. అది చేనులో దొరికింది, మళ్ళీ తీసుకొచ్చి కుండం కూడా పెట్టిండ్రు. చెయ్యి పోయింది ఇక్కడ. అంతా వీరమణులు వీళ్ళందరూ. ఇంకో కట్గా ఉండే చూడండి ఇక్కడ మొత్తం వీరమణులు. రుద్రమదేవి సైన్యంలో వీరమణులు వీళ్ళందరూ. ఇక్కడ నాగుల ప్రత్యేకత. వాళ్ళ కాలంలో రైటింగ్ ఇది. ఈ రైటింగ్ వ్రాసి గుర్తు ఇక్కడ ఒకటి పెట్టిండ్రు. ఈ రైటింగ్ గుర్తుపట్టాలంటే చాలా కష్టమైన ఉంటుంది. మొత్తం శాసనం ఇది. ఈ శాసనంలో అన్నీ మనం ఈ రైటింగ్ చదివిన వాళ్ళకు ఈ గుడి చరిత్ర ఏందనేది కూడా తెలిసిపోతుంది. మొత్తం ఈ గుడి చరిత్రనే ఇక్కడ. మొత్తం గుడి చరిత్ర ఇక్కడ. ఏ సంవత్సరంలో కట్టారు, ఎట్లా కట్టారు, ఎవరెవరు కట్టారు, ఎందుకు కట్టారు, మొత్తం ఇదంతా ఈ శిలాశాసనంలో ఉంది. అన్నీ ఇక్కడవే గుడివే, టెంపుల్వే అన్నీ. ఇప్పుడు ఈ శిల ఉంది కదండి, ఈ శిల మొత్తం అంతా ఒకటే చూడండి. ఈ విగ్రహాల మొత్తం కూడా ఆడనాగులే ఉన్నాయి చూడండి మొత్తం. అంటే వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు వీరమణులే మొత్తం. రుద్రమదేవి కాలం నాడు వాళ్ళు వీరమణులే. ఆ విధంగా వాళ్ళు చేశారు. ఇక అన్నీ అక్కడక్కడ పడితే తీసుకొచ్చి అన్నీ ఇట్లా పెట్టి సెట్ చేసి మొత్తం పూజా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇదివరకు కట్టే ధ్వజస్తంభం ఉండే, ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా చేసాం. 33 ఫీట్ల ధ్వజస్తంభం ఇది. ఇక్కడ బావి ఉండేది. ఈ బావి నీళ్ళే అభిషేకానికి వాడేవాళ్ళం. ఇక ఇక్కడ నవగ్రహ మండపం ఉంది. నవగ్రహ మండపం ఇది మా నాన్నగారే, వీరభద్రయ్య స్వామి గారు. శివశ్రీ సారంగధర మఠం వీరభద్రయ్య స్వామి చిన్నప్రోపర్లే. మిగతా భక్తులందరూ కూడా ఏర్పాటు చేసి మండపం నిర్మాణం జరిగింది. ఈ మండపంకి వారం పూజ అనేది జరుగుతుంది. అప్పటి కాలం వల్ల ఈ నిర్మాణం జరగడం అనేది చాలా ఎట్లా అంటే ఒక క్రమపద్ధతితో ఇంజనీరింగ్ ఏర్పాటు చేసిండ్రు చూడండి. ఈ రజాకార్ల కాలంలో వాళ్ళు గుడిని ఏం చేస్తారు అనే భయంతో అందరూ పూర్తి చేసిండ్రు. పూర్తి చేసి కనిపోయకుండా చేశారు. తర్వాత వాళ్ళ కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది అందరూ మర్చిపోయారు. ఇంకా వాళ్ళ కాలంలో వాళ్ళందరూ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జూనియర్స్ అందరికీ వాళ్ళకు ఏడుంది ఏదైతే పూర్తిగా తెలియలేకపోయింది. తర్వాత స్వామి రామలింగేశ్వర స్వామి అని ఆయన ఇక్కడ గుడి ఉంది అనేది ఒకటి ఆయనకు ఆలోచన వచ్చి గుడిని మట్టిని తీసుకుంటూ మొత్తం తీసి అక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాలు అట్లా జరిపిండు. తర్వాత మా నాన్నగారు ఒక 85 సంవత్సరాలు ఇక్కడ పూజ ఏకదాటిగా చేసుకుంటూ వచ్చాడు. 85 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఇక మేము కంటిన్యూషన్ చేస్తున్నాం. ఈ నంది ప్రత్యేకతల ప్రతి ఐటెం నందికి ఏ ఐటమ్స్ అన్నీ ఉండాలో ఆభరణాలన్నీ కూడా ఈ రాత్రి చెక్కడం వల్లే ఉండే చూడండి. ఇంత ఫినిషింగ్గా చెక్కాలంటే చాలా ఎంతో అది కష్టమైన పని. అయినా కూడా వాళ్ళ కాలంలో ఆ నందికి ప్రత్యేకత ఇచ్చారు వాళ్ళు. ఇచ్చి ప్రతి ఆభరణం చూడండి, చిన్న ఆభరణాలు కూడా అన్ని ఆభరణాలు ఉన్నాయి చూడండి. చిన్న చెక్కడం అనేది కూడా ఇప్పటి కాలంలో ఎవరు చెక్కలేరు ఇట్లా. చాలా నైపుణ్యంగా చెక్కారు. అక్కడక్కడ కొన్ని భిన్నం చేశారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ కాలంలో కొంతమంది రాక్షసులు రూపంలో ఉన్న వాళ్ళు నిధులు అని ఒకటి వచ్చి దాంట్లో తవ్వక వల్ల ఈ నందిని పక్కకు జరిపి దీని లోపల ఏముందని నందిని తోమారు. ఈ బండను కూడా కదిలిచ్చి ఈ బండను కూడా కింద తోమారు. వాళ్ళకి ఏది ఇసుక తప్ప ఏది దొరకలేదు వాళ్ళకి. ఎందుకంటే ఈ ఆలయం రాతితోనే నిర్మించాలంటే ఇసుకతోనే నిర్మించాలి. రాయి పెట్టుకొని ఇసుక పోయాలి, మళ్ళీ రాయి పెట్టి ఇసుక పోయాలి, మళ్ళీ రాయి పెట్టి ఇసుక మొత్తం ఇసుక నింపుకుంటూ పోయి తర్వాత మొత్తం ఇసుకని తోముకుంటూ పోతే ఆలయం అనేది నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణం అయింది పక్కకు జరగలేదంటే 1000 సంవత్సరాలు ఉంటుంది. అంత ప్రత్యేకత ఈ గుడి ప్రత్యేకత. అంటే ఈ శిలామందిరం మొత్తం రాతితోనే కట్టాలంటే ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడంటే మన దగ్గర అన్ని పనిముట్లు వచ్చినాయి, అన్ని మిషన్స్ వచ్చినాయి, మిషన్తోనే చేయిస్తున్నారు. కానీ అప్పటి కాలంలో చేతులతోనే చేయడం చూడండి. ఇదంతా ప్రతి దానికి మండపం ఇచ్చిండు, నవరంగ అనేది ఇచ్చిండు, ప్రతి దానికి ఇచ్చిండు. ఈ ప్రత్యేకత ఏడ దొరకదు. పురాతనమైన దేవాలయాల్లో మాత్రమే చెక్కారు అట్లా.
రుద్రమదేవి కాలం నాడు గణపతి మహారాజు ఈ గణపతి రూపంలో ప్రతి అవయవం కూడా చాలా చక్కగా ఆభరణాలనే చేసుకుంటూ చెక్కడం జరిగింది. ప్రతి వారం కూడా మేము వచ్చి విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాతనే మిగతా లోపల శివునికి అభిషేకం జరుగుతుంది. వీరభద్రుడు కూడా ఇక్కడ ప్రత్యేకత. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వీరభద్రుని నందికోల సేవ, వీరభద్రునికి విశేషంగా పూజ ఈ కార్యక్రమం జరుగుతుంటే అగ్నిగుండము ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ క్షేత్రపాలకులు ఇచ్చారు, ఆలయం లోపలికి పోవచ్చు. శంభవే నమః. ఓం నమస్తే. ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం సురగురు సురవన పూజితలింగం సురవన పుష్ప సజ్జితలింగం పరమ పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. నమః శివాయ. 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 శంభో శంకర నమః శివాయ. సాంబ సదా శివ శివాయ. अच्छिद्रैः कोमलैः शुभैः शिवपूजां करिष्यामि. एकबिल्वं शिवार्पणं सर्वत्रैलोक्यकर्तारं सर्वत्रैलोक्यपालनं सर्वत्रैलोक्यहर्तारम्. एकबिल्वं शिवार्पणं नागादराजवलयं नागहारेण पूषितं नागकुण्डलसंयुक्तम्. एकबिल्वं शिवार्पणम् अक्षमालाधरं रुद्रं पार्वती प्रियवल्लभं चन्द्रशेखरमीशानम्. एकबिल्वं शिवार्पणम्. ओं निधनपतये नमः. ओं निधनपदान्तिकाय नमः. ओं भूर्ध्वाय नमः. ओं भूर्ध्वलिङ्गाय नमः. ओं हिरण्याय नमः. ओं हिरण्यलिङ्गाय नमः. ओं सुवर्णाय नमः. ओं सुवर्णलिङ्गाय नमः. दिव्यधूपमाग्रापयामि. धूपदीपानन्तरं शुद्धाजनेन समर्पयामि. अवसरणैवेद्यं निवेदयामि. पूगलताम्बूलां समर्पयामि. सुवर्णपुष्पदक्षिणां समर्पयामि. दक्षिणां देदानज्ञं समर्पयामि. वैकुण्ठं सर्वालिङ्गमूर्तिनिजङ्गैडुरावे मङ्गलारतिनि कुना
श्रस्वां देवताः यत्पूजितं यादेव परिपूर्णतस्ते अनया पूजा भगवान् सर्वात्मकः श्री पार्वती समेत नंदिकोटेश्वर स्वामी देवता सुप्रीता सुप्रसन्ना वरदो भवेतां हेदस्वं श्रीमः पार्वती समेत नंदिकोटेश्वर स्वामी देवता अर्पणमस्तु। बम भोला शंकर भगवान की जय। पार्वती समेत नंदिकोटेश्वर स्वामी की जय। पार्वती समेत नंदिकोटेश्वर स्वामी की जय। सद्गुरु चंद्रशेखर शिवाचार्य महास्वामी की जय। वीरभद्र महास्वामी की जय। अंबे नमः पार्वती पते हर हर महादेव। మనం ఇప్పుడు శివాలయం లోపల అభిషేకం చేసుకొని ఆలయం మీదకి వచ్చాము. ఇక్కడ లోపల గర్భాలయం ఒకటి ఉంది, ఇక్కడ అర్ధమండపం అని ఒకటి ఉంది. ఈ అర్ధమండపంలో స్వామివారి నామస్మరణ కానీ మనము చేసే జపము నిష్ట అనేది కూడా ఈ లోపలికి వెళ్ళి ఈ గృహ లోపలికి వెళ్ళి పోయి లోపల కూర్చోవడానికి, తపస్సు చేసుకోవడానికి, తర్వాత మనం జ్ఞానంలో ఉండడానికి, ఈ జపం చేయడానికి, స్వామివారి నామస్మరణ చేసుకోవడానికి ఈ గృహ అనేది ఏర్పాటు చేశారు అప్పటి కాలంలో. ఇది ఎక్కడ కూడా ఏ ఆలయంలో దగ్గర కూడా చూడకుని ఉంటారు. పూర్వకాలంలో కాకతీయ వంశం వాళ్ళు నిర్మించిన గుడి ఆలయం మాత్రమే ఇట్లా నిర్మించేవాళ్ళు. మిగతా ఆలయాలకు ఇటువంటి గృహ అనేది లేకుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయం లోపలికి గర్భాలయం పైన లోపల కూర్చోడానికి, తపస్సు చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారి లక్ష్మీదేవమ్మ గారు స్వామి అమ్మవారి రూపంలో ఇక్కడ లోపలికి కూర్చొని 3 రోజులు ఏకదాటిగా ఆహారం లేకుండా ఒక గాలి మాత్రమే ఆహారంలా తపస్సు చేసే నిష్ట, ఆ జపమే ఆధారంగా ఆహారంగా చేసుకొని అక్కడ తపస్సు చేశారు. 3 రోజులు ఇక్కడ జపం చేసి ఆమె ఆ భగవంతుని లీల పొందారు. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ 3 రోజులు ఏకదాటిగా జరుగుతుండే. ఇక్కడ కల్వకోల్ అని ఒక గ్రామం ఉండేది. ఇక్కడ కోనరావుపల్లి అని వెనకాల ఒక గ్రామం ఉంది. తర్వాత చిన్నపురావుపల్లి అని 3 ఊర్లు. ఈ త్రిభుజాకారంలో ఈ ఊర్లు ఉన్నాయి. ఈ త్రిభుజాకారంలో ప్రతి ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం నిర్మించారు. ఈ చుట్టుముట్టు ఇదంతా కోట కట్టలాగా ఉంది చూడండి. ఇదంతా కట్ట కూడా ఈ రుద్రమదేవి కాలం నాటి భూమి. వాళ్ళు ఇక్కడ యుద్ధం చేశారు. వాళ్ళు చేసినందుకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆలయంకు మేము ప్రత్యేకంగా పూజలు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ ఆలయం లోపల సంవత్సరానికి పాల్గొన మాసం పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అగ్నిగుండ చేసి వీరభద్ర నందికోల ఈ కార్యక్రమాలు చేస్తాము. 11 రోజులు ఏకదాటిగా లక్ష బిల్వార్చన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ మళ్ళీ అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు కూడా నవరాత్రుల్లో కూడా ఇక్కడ 9 రోజులు కార్యక్రమం జరుపుతాం. శ్రావణ మాసంలో 3 రోజులు. ఇట్లా ప్రతి సోమవారం విశేషంగా ఇక్కడ భక్తులు వస్తారు. చాలామంది వస్తారు. మాకు తెలిసినంత వరకు ఒక 200-300 మంది దాకా వచ్చి ప్రతి సోమవారం రోజు ఇక్కడ అభిషేకాలు, తర్వాత రుద్రాభిషేకం ప్రత్యేకత. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఆ నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకంతోనే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి లీల, ఆ స్వామివారి అనుగ్రహం దొరుకుతూ ఉంటుంది. ఎవరైనా ఈ గుడికి రావాలనుకుంటే ఈ పాల్గొన మాసం పౌర్ణమి రోజు రాత్రికి అగ్నిగుండం చేస్తాం కాబట్టి ఎవరైనా రావచ్చు. అందరికీ ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరిపిస్తారు. ప్రత్యేకంగా పూజలు, అభిషేకము, మాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు వీరభద్రునికి సేవ, నందికోల సేవ, అగ్నిగుండం, పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం ఇవన్నీ ఆ రోజు రాత్రికి ఏకదాటిగా జరుగుతూ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుంటూ ఆ భక్తులందరికీ కూడా అనుగ్రహం పొంది ఆ స్వామివారి లీల ఎప్పటికీ వాళ్ళందరికీ కూడా ఉండాలి. అందరూ కూడా సుభిక్షంగా ఈ దేవుని ఆశీర్వాదం, అనుగ్రహం అందరికీ ఉండి లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమానికి అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయం దగ్గరికి రావాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నుంచి కొల్లాపూర్కు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పొంటి వస్తే కల్వకోల్ అనే గ్రామం ఉంటుంది. ఆ కల్వకోల్ గ్రామం నుంచి బస్టాండ్ దగ్గర దిగితే
అక్కడ నుంచి బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంటుంది. కల్వకోలు నుంచి రోడ్డు మాత్రమే ఉంటుంది. మిగతా గ్రామం నుంచి రోడ్డు లేదు. కల్వకోలుకి వెళ్ళే ఇక్కడికి రావాల్సి వస్తుంది. పాల్గొన మాసం పౌర్ణమి రోజు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని కూడా చూడవచ్చు. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.